अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము చాందోగ్యోపనిషత్తులో బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం చూస్తున్నాము। అందులో నిన్న మనము 12వ సూత్రం వరకు 12వ మంత్రం వరకు చెప్పుకున్నాము। అక్కడ వాక్కును పృథివీ శరీరంతో పోల్చుకున్నాము। అలాగే అగ్ని అనేది జ్యోతి రూపంగా పోల్చుకున్నాము। అలాగే వాక్ ఎంత విశాలంగా ఉందో పృథివీ అంత విశాలంగా ఉంటుందని చెప్పుకున్నాం। అలాగే మనసు కూడా అథ ఏతస్య మనసో ద్యౌ శరీరం జ్యోతి రూపం అసౌ ఆదిత్య, అలాగా ద్యులోకాన్ని శరీరంగా అగ్నిని ఆదిత్య రూపంలో మనం మనసును పోల్చి చెప్పుకున్నామట। ఈ రెండు కలిసినప్పుడే అది ప్రాణ రూపంలో ఉత్పన్నమవుతుంది చెప్పుకున్నాం। దేవ్ ఆకాశం అంటే సూర్యుడు కలిసినప్పుడు ప్రాణతత్వాన్ని ఉత్పన్నం చేస్తుంది। అందుకే ప్రాణాన్ని ఇంద్రుడు అని కూడా ప్రస్తావించాం। అందుకే ప్రాణం అజాయత మిథునం సమ ఏతాం తతః ప్రాణో అజాయత, రెండు కలిసి ప్రాణం దేవ్ అసౌ ఆదిత్య అంటే సూర్యుడు అది ద్యులోకం రెండు కలిసి ప్రాణతత్వాన్ని ఉత్పన్నం చేశాయి। అందుకే ఆ ప్రాణతత్వాన్ని స ఇంద్ర రూపంలో కూడా మనం చెప్పుకున్నాము। ఇంద్రుడు అంటే అతనికి శత్రు, ఎందుకంటే ప్రాణం అది సూక్ష్మంగా ఉంటూ శత్రు రహితంగా ఉంటూ అన్ని రకాలుగా రక్షణ కలిగిస్తూ ఉంటుంది। అలాగే ఇంద్రుడు కూడా అన్ని రకాలుగా రక్షణ కలిగిస్తూ ఉంటాడు। కాబట్టి ఆ రకంగా ఇక్కడ మనం ఈ ప్రాణతత్వాన్ని పోల్చి చెప్పుకున్నాం। ఈ రకంగా 12వ మంత్రం వరకు మనం చూసాము। ఇప్పుడు అదే క్రమంలో చూడండి 13వ మంత్రం। అథ ఏతస్య ప్రాణః ఆపః శరీరం జ్యోతి రూపం అసౌ చంద్రః తద్ యావాన్ ఏవ ప్రాణః తావత్యః ఆపః తావాన్ అసౌ చంద్రః తే ఏతే సర్వ ఏవ సమాః సర్వే అనంతాః స యో హ ఏతాన్ అనంతవతః ఉపాస్తే అనంతవంతం స లోకం జయతి అథ యో హ ఏతాన్ అనంతం ఉపాస్తే అనంతం స లోకం జయతి। ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పంటే అత ఏతస్య ప్రాణః ఆపః అంటే ప్రాణమే ఆపః జల రూపంలో చెప్పుకున్నాము, నీటి రూపంలో చెప్పుకున్నాము। అంటే అపోతత్వం జలతత్వాన్ని శరీరంగా భావించాం, ప్రాణికి శరీరంగా భావించాము। ప్రాణానికి జలము శరీరము ఆధారంగా చెప్పుకున్నాం। అంటే మన పిండము ఏ విధంగా జలతత్వం ఉంటానికి ఆధారభూతంగా ఉందో అలాగే ఈ బ్రహ్మాండంలో జలం కూడా ఒక ఆధారభూతంగా, బ్రహ్మాండంలో ఒక భాగం, బ్రహ్మాండ తత్వం స్థిరంగా మన కనిపించడంలో జలం కూడా జలతత్వం కూడా ఒక ముఖ్యమైన భాగం, ముఖ్యమైన ఆధారభూతమైనటువంటిది। కాబట్టి ఇక్కడ ఆ జలాన్ని కూడా
ఆధారభూతంగా చెప్పుకున్నాము. జ్యోతి రూపం, ప్రకాశ రూపం ఏదైతే ఉందో ఇది చంద్రమా కింద చెప్పుకున్నాము. కాబట్టి తద్ యావాన్ ఏవ, ఎంతైతే ప్రాణం ఉందో తావత్యః అంతే జలం కూడా ఆ విస్తరించి వ్యాపించి ఉంది. ఎలాగంటే తావన్ అసౌ చంద్ర, అలాగే చంద్రుడు అదే విధంగా విస్తరించి వ్యాపించి ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. ఏతే త్రిమూర్తయ, ఇక్కడ అంటే చంద్రుడు, జ్యోతి, అలాగే ఆప, ఈ మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో ఏతే సర్వే ఏవ సమాన రూపంలో ఉన్నాయి. అందుకే ఎవరైతే సర్వే అనంతాహ, ఇవి అనంత రూపంలో ఉన్నాయంట. సూక్ష్మ శాంతం కాకుండా అనంతంగా ఉన్నాయి. శాంతం అంటే ఒక పరిధి ఉంటుంది, ఒక పరిమాణం ఉంటుంది, ఒక సీమ ఉంటుంది. అలా సీమ కాకుండా ఈ మూడు తత్వాలు ఎలా ఉన్నాయంట, సర్వే అనంతాహ, అనంతంగా విశాలంగా ఉన్నాయి. సహ ఇయహ నిశ్చయ నిశ్చయేన అంటే ఏతాన్ అంతవతః ఉపాస్తే, ఇవి ఎవరైతే వీటిని అంతవతః అంటే అంతంతో యుక్తమే ఉన్నాయని ఉపాసన చేస్తారో, అంతవంతం అంటే ఏత అంతమవుతాయి అంటే శాంతమవుతాయి అంటే వాటికి ఒక పరిధి ఉంటుందన్నమాట. సహా లోకం జయతి, అంత రూపంలో తెలుసుకుంటుందో వాడు సమస్త లోకాలను జయించగలుగుతాడు. అథ యహ ఏతాన్ అనంతాన్ ఉపాస్తే, అంటే అంతహీనమైనటువంటి, అంతం లేనటువంటి ఈ తత్వాలను ఎవరైతే ఉపాసిస్తారో, అంటే ఈ జలతత్వాన్ని, అలాగే జ్యోతిస్వరూపమైనటువంటి చంద్రుణ్ణి, ఈ తత్వాన్ని ఎవరైతే పూర్తిగా ఉపాసిస్తారో అటువంటి వ్యక్తి అంతరహితమైనటువంటి, అంతహీనమైనటువంటి తత్వాలను, లోకాన్ని జయించగలుగుతారు, అంటే ముల్లోకాలను జయించగలుగుతారు. అందుకే అనంతం సా లోకం జయతి, అనంత లోకాలను గెలవగలుగుతాడు, అనంత లోకాలను పొందగలుగుతాడు అనే అభిప్రాయంతో ఇక్కడ చెప్పబడిందన్నమాట. అంటే ఇవన్నీ మనము ముందుగా చెప్పుకున్నాము. ఈ పంచభూతాల యొక్క తత్వాన్ని, ఒక్కొక్క తత్వాన్ని భిన్న భిన్నంగా పోలిస్తూ ఆ తత్వాన్ని సూర్యుడి మీద, చంద్రుడి మీద మనం ఉపాసన చేసినట్లయితే దాని యొక్క సీమ, దాని యొక్క గతివిధి ఎంతైతే ఉందో అంతవరకు దాని యొక్క సామర్థ్యాన్ని పొందగలుగుతాం. ఎప్పుడైతే ఆ సామర్థ్యం, ఆ చంద్రుని యొక్క, సూర్యుని యొక్క గతివిధి, వాయువు యొక్క, జలం యొక్క గతివిధిని తెలుసుకున్నట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క అనంత సామర్థ్యం ఏదైతే ఉందో తెలుస్తుంది. కాబట్టి పరమాత్మ యొక్క ఒక గుణాన్ని, పరమాత్మలో ఉండే ఒక అవయవ రూపాన్ని, అంటే బ్రహ్మాండంలో కనిపించేది మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం, బ్రహ్మాండం పరమాత్మ యొక్క శరీరం చెప్పుకున్నాం. అంటే పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం ద్వారా ఈ బ్రహ్మాండం అంతా, ఈ పిండం అంతా నడుస్తుంది. ఇందులో ఏ ఒక్క భాగాన్ని, ఏ ఒక్క అవయవాన్ని మనం తెలుసుకున్నట్లయితే అది పిండంలో ఉన్న భాగమైనా, బ్రహ్మాండంలో ఉన్న భాగమైన ఏదైనా కూడా, రెండు పిండంలో ఏదైతే ఉందో అది బ్రహ్మాండంలో ఉంది, బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అది పిండంలో ఉందని చెప్పుకుంటాం. యథా పిండే తథా బ్రహ్మాండే, లేదా యథా బ్రహ్మాండే తథా పిండే, అంటే పిండంలో ఉండేది బ్రహ్మాండంలో వేరు కాదు. అక్కడ ప్రాణి జగత్తు రూపంలో మనకి ఈ రకంగా సూక్ష్మంగా అవే బ్రహ్మాండంలో ఉండే తత్వాన్ని పిండంలో చూస్తున్నాం అనమాట. కాబట్టి పిండాన్ని ఎవరు దర్శించుకుంటారో బ్రహ్మాండాన్ని అర్థం చేసుకుంటారు. అందుకే కొంతమంది ప్రకృతి లయ యోగులు ఉంటారు అన్నమాట. మనం యోగ శాస్త్రం చెప్పుకున్నామట. అందుకు కొంతమంది యోగులు ఎలా ఉంటారంటే బ్రహ్మాండంలో ఉండే పదార్థాల మీద ధ్యానం, ఉపాసన చేసి, అంటే ధ్యాన సమాధి చేసి వాళ్ళు అత్యంత పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారు. కొంత పిండంలో మనసుని కేంద్రీకరించి, పిండంలో ఉండే తత్వాల మీద మనసుని కేంద్రీకరించి ఆ రకమైన తత్వాలను, అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారు. అంటే అది ఒక్కొక్కరికి విషయ ప్రతిపాదన, విషయ బిందు అనేది భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అన్నిటికీ కారణం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం ముఖ్య లక్ష్యము. కాబట్టి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కొరకు ఇక్కడ మనకు భిన్న రకాలుగా ఇక్కడ జ్యోతి రూపంలో, పృథ్వీ రూపంలో, అలాగే భిన్న రూపంలో మనం చెప్పుకుంటున్నామట. అందుకే ఈ తత్వాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఏతాన్ అనంతాన్ ఉపాసన చేస్తారో అనంతం లోకం స లోకం జయతి, అనంత లోకాలను జయించగలుగుతాడు అని చెప్పి ఈ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. చూడండి, ఇస్ ప్రాణ కా జల్ శరీర హై, ఇస్ ప్రాణానికి జలం ఏమిటంటే శరీరం అంట. అవును, ఇంకా వహు చంద్రమా జ్యోతి రూప హై, చంద్రమ అయితే ఉందో మనకు, చంద్రుడు ఎవరైతే ఉన్నారో అది జ్యోతి రూపంలో, ప్రకాశ రూపంలో ఉంటుంది. అందుకే జితనా బడా ప్రాణ హై ఉతనా హీ జల్ హై, ఎంతైతే ప్రాణం ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలంగా జలం కూడా ఉంటుంది. ఉతనా హీ వహు చంద్రమా హై, అలాగే అంతే చంద్రమా కూడా అంతే విశాలంగా ఉంటుంది.
వయసుతో యహ సభి సమాన్ హే. ఆ రకంగా చూస్తే ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయంట. అయినప్పటికీ కూడా ఔర్ సభి అనంత హే, ఇవన్నీ కూడా అనంతమైనటువంటివి, శాంతం కాలం అనంతమైనటువంటివి. జో కోయి ఇన్హే అంతశీల్ సమజ్కర్ ఉపాసన కర్త, వీటి యొక్క అంతాన్ని తెలుసుకొని, వీటి యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసిస్తారో, ధ్యానిస్తారో, వహ అంతశీల్ లోక్ पर ही విజయ ప్రాప్తి కర్తా హై. వాళ్ళు ఎంతవరకు తెలుసుకోగలుగుతారో వాళ్ళు అంతవరకు అంతశీల్ లోకం వరకు విజయాన్ని పొందగలుగుతారు. అవును, జో ఇన్హి అనంత సమజ్కర్ ఉపాసన కర్త, అలాగే వీరిని పూజ శాంతంగా అనంతమైంది. బ్రహ్మాండ పరమాత్మ అనంతమైనటువంటి వాడు, అనంత జ్ఞానం కలిగిన వాడు, అనంత స్వరూపుడు, అనంత శక్తి సామర్థ్యుడు, అనంత పరాక్రముడు అని చెప్పి మనం దానికి అంత శాంతం చెప్పలేము, ఇంత లిమిట్ అని చెప్పలేమంట. అంత అనంతంగా ఉన్నాడు, పూర్ణంగా ఉన్నాడట. అలాగే పూర్ణంగా భావించి మనం ఉపాసన చేసినట్లయితే ఆ పూర్ణ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము. అందుకే మనం స్థూలంగా లౌకిక వ్యవహారంలో మనం ఏదో లక్ష్యం పెట్టుకున్న పూర్ణంగా ఒక ఉన్నతమైన విచారం పెట్టుకోవాలనుకుంటాం. శాంతంగాను ఏదో సంకల్పం చేసే సంకల్పం వికల్పంగా ఉన్నట్లయితే, అంటే అది సామాన్యంగా ఉన్నట్లయితే మనం కూడా అలాగే ఉంటుందన్నమాట. అలాగే తెలుసుకోగలుగుతాం. మనం పూర్తిగా చేయాలి, పూర్తిగా తెలుసుకోవాలి, పూర్తిగానే సాధించాలనే భావనతో ఓతప్రోతమై మన సంకల్పం ఉన్నతంగా, విచారం ఉన్నతంగా ఉన్నట్లయితే ఉన్నతమైన స్వరూపాన్ని మనం పొందగలుగుతాము. అలాగే ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని మనం తెలుసుకోవాలి, పరమాత్మ యొక్క అనంత రూపాన్ని తెలుసుకోవాలి. మనం ఉపాసన చేసినట్లయితే ఈ లోకం యొక్క, బ్రహ్మాండం యొక్క, ఆ పరమాత్మ యొక్క, ఆత్మ యొక్క స్వరూపం యొక్క మొత్తం అనంత శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ స్థితి మనలో ఉత్పన్నమవుతుంది. అందుకే ముందుకు చెప్పినాం, మన మన భావన ఏ రకంగా ఉంటుందో మన లక్ష్యం కూడా అదే విధంగా ఉంటుంది, మన కర్మ కూడా అదే విధంగా ఉంటుంది. తద అనుకూలంగానే మనం కర్మ చేయగలుగుతాం అంట. అందుకే లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. మన ఆ లక్ష్యం సాధించే శక్తి సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆ సంకల్పంతో మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ రకంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనకు స్పష్టంగా చెప్పండి. వహ अंत लोक पर ही विजय प्राप्त करता है और इन्हें अनंत समझकर उपासना करता है. అనంతంగా భావించి ఉపాసన చేస్తారో వహ అనంత లోక్ పర్ విజయ ప్రాప్తి కర్తా హై. అంటే మనం ఏ రకమైన భావంతో మనం శాంత రూపంలో, అంటే ఒక సీమా రూపంలో ఒక సీమ వరకు మనం తెలుసుకుంటే అంతవరకు నీకు ఆ జ్ఞానం కలుగుతుంది, అంతవరకు ఆ సామర్థ్యం తెలుస్తుంది అన్నమాట. అలాగే పూర్ణ రూపం తెలుసుకున్నట్లయితే పూర్ణంగా తెలుసుకోగలుగుతావు, ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని సంపూర్ణంగా అనుభూతిని పొందగలుగుతావు అనే అంశాన్ని ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది. చూడండి, అలాగే 14వ మంత్రంలో ఏమంటున్నారంటే, స ఏషః సంవత్సరః ప్రజాపతిః షోడశ కలః తస్య రాత్రయః ఏవ పంచదశ కలాః ధ్రువ ఏవ అస్య షోడశీ కళా సా రాత్రిభిర్ ఏవ చ పూర్యతే అపచక్షీయతే. సో అమావాస్యాయాం రాత్రిం ఏతయా షోడశయా కలయా సర్వమిదం ప్రాణభృత్ అనుప్రవిశ్య తతః ప్రాతర్జాయతే. తస్మాద్ ఏతాన్ రాత్రిం ప్రాణభృతః ప్రాణం న విచ్ఛింద్యాదపి క్రికల క్రికలాః క్రికలాసస్య ఏతస్యాః ఏవ దేవతాయాః అపచిత్యై విచ్ఛింద్యాత్ క్రికలాసస్య ఏతస్యాః ఏవ దేవతాయాః అపచిత్యై. ఇక్కడ ఏమంటున్నా అంటే స ఏషః సంవత్సరః, ఈ వర్షం ఇక్కడ ఏమంటున్నా అంటే ఆ ప్రాణానికి సంవత్సరం అంటే వర్షం అంటే కాలము, సంవత్సరం అయితే ఉందో కాలం అయితే ఉందో ఆ కాలం అంతా ప్రజాపతి అంటే ఆ ప్రజాపాలకుని ఆ బ్రహ్మ, ఆ పరమాత్మ
షోడశ కలక అంటే 16 కళలతో యుక్తమై ఉన్నాడంట. ఎవరు? సంవత్సర కాలము ఆ ప్రజాపతి ఎలా ఉంటాడంట? 16 కళలతో యుక్తమై ఉంటాడు. ఏష సంవత్సర ప్రజాపతి షోడశ కలహ అంటే 16 కళలతో యుక్తమై ఉంటాడు. తస్య రాత్రయ అతనికి రాత్రి ఏదైతే ఉందో ఒక పక్షం అంటే మనకు ఒక కళ అంటే ఇక్కడ ఒక పక్షానికి 15 రోజులు అని చెప్పుకుంటాం కదా. 15 రోజులు శుక్లపక్షము, 15 రోజులు కృష్ణపక్షం ఏ విధంగా చెప్పుకుంటాం అలాగా రాత్రయ పంచదశ కళాహ అంటే 15 కళలు ఏవైతే ఉన్నాయో ధ్రువాహ అవి స్థిరంగా ఉంటాయి. ధ్రువ అంటే స్థిరంగా ఉంటాయి అన్నమాట. అలాగే అస్య షోడశి కళ స రాత్రిభిర్ ఏవ ఆపూర్యతే ఆచపూర్యతే. అది ఆ కళ అనేది మనకు 15 రోజు షోడశి కళ అంటే 16 రోజు ఏమవుతుందంటే అది పూర్ణిగా అమావాస్యన ఆ రోజు అమావాస్య రూపంలో పూర్తిగా అంధకారం వ్యాపిస్తుంది. పూర్ణిమ రోజున ఆ కళ పూజించడం పూర్ణంగా ఉండటం వలన పూర్ణంగా ఆ సూర్యుని యొక్క చంద్రుని యొక్క రూపము పూర్ణంగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నమాట. అందుకే ఆచపూర్యతే అంటే రాత్రివంశేహి ఆచపూర్యతే రాత్రిభిరి ఏవ ఆచపూర్యతే అంటే సంపూర్ణంగా పూజించబడుతుంది. అపచ క్షీయతే తర్వాత ఏమవుతుందంటే మళ్ళా పూర్ణిమ అయిన తర్వాత ఒక కళ తగ్గుతూ వస్తుంది. ఆ ప్రకాశం నుంచి ఒక కళ తగ్గుతూ వస్తుంది అన్నమాట. అందుకే తగ్గుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ 15 రోజుల తర్వాత అది మొత్తం చీకటిగా అంధకారంగా యుక్తం అవుతుంది. అక్కడ అమావాస్య రోజు మనకు అందుకే అంధకారం పూర్ణంగా అంధకారంతో ఉంటుంది. తర్వాత ఆ రోజు నుంచి మళ్ళా ఒక కళ పెంచుకుంటూ వస్తామంట. ఒక్కొక్క రోజు ప్రకాశం యొక్క స్థితి ఒక కళ పెరుగుతూ వస్తుందన్నమాట. ఆ రకంగా ఇక్కడ ఆచ పూర్యతే అపచ క్షీయతే అది క్షీణిస్తూ కూడా వస్తుంది. సహా అమావాస్యాయాం రాత్రి అమావాస్య రాత్రిలో ఏతయా షోడశయ కలయ అంటే ఈ 16 కళలతో యుక్తమైనటువంటి స్థిరమైనటువంటి కళతో సర్వమిదం ప్రాణభృత్ అంటే ఈ 16 కళల్లో అంటే మనకు రాత్రి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఈ కళలు నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. ఈ కళలు నిరంతరంగా ఈ బ్రహ్మాండం ఉన్నంత వరకు నిరంతరం కొనసాగుతుంటాయి. వీటి మీదనే ప్రాణభృత్ ఇవన్నీ సమస్త ప్రాణులు అనుప్రవిశ్య వాటిని అనుసరిస్తూ వీని జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అంటే ఈ శుక్లపక్షంలో కృష్ణపక్షంలో మనకు నిరంతరంగా ఈ కళలే నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. 15 రోజులు మనకు ఒక కళ పెరుగుతుంది, 15 రోజులు ఒక కళ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఆ రకమైన స్థితిలోనే సమస్త జీవులు సమస్త ప్రాణులు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాయట. అందుకే ప్రాణభృత్ అనుప్రవిశ్య వాటిలో ప్రవేశిస్తూ వాటిని అనుసరిస్తూ తతః ప్రాతః జాయతే తర్వాత అదే విధంగా ప్రాతకాలంలో ఉత్పన్నమవుతున్నాయి. తస్మాత్ ఏతాం రాత్రిం ప్రాణభృత అందుకే ఈ రాత్రి అంతటిని ఈ ప్రకాశం అంతటిని కూడా మనం ప్రాణులకు ప్రాణంగా జీవనానికి ఆధారభూతంగా ఉందని చెప్పి చెప్పుకున్నాం. నా విచ్ఛింద్యాత్ అపి కళాసస్య అందుకే ఈ సమయంలో అంటే ముఖ్యంగా అమావాస్య రోజు కానీ అలాగే ప్రాణభృత అంటే ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాణాలను ప్రాణభృత ప్రాణం నా విచ్ఛింద్యాత్ వాటిని నష్టం చేయదు, వాటిని చంపకూడదు. అంటే ఆ కళ ఏదైతే ఉందో పూర్ణిమ రోజు కళ ఏదైతే ఉందో మన పూర్ణంగా ఉంటుంది కాబట్టి అమావాస్య కళ రోజు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కానీ అంటే ఆ కళలు పూర్ణంగా ఉన్నప్పుడు అక్కడ వాటి మీద ప్రాణం జీవించి ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఇక్కడ ఒక విశేషం బిందు ఏం చెప్పబడిందంటే ఆ సమయం ఏ ప్రాణి కూడా చంపకూడదంట. ప్రాణభృత ప్రాణం ఏతాం రాత్రి సమయంలో ప్రాణభృత ప్రాణం నా విచ్ఛింద్యాత్ అది నష్టం చేయకూడదు, చంపకూడదు. అపి చాహే క్రీ కళాసస్య అంటే సామాన్య ప్రాణిని కూడా గిరిగిట్ అంటే మన తొండ అంటాం కదా, అటువంటి సామాన్యమైన ప్రాణిని కూడా మనం చంపకూడదు. ఏతస్యాహ ఏవ దేవతాయాహ అపచిత్యై కాబట్టి ఈ రకంగా ఆ దేవతకు అవమానం జరగకుండా హాని కలగకుండా ఇక్కడ అనాదరించకుండా వాటిని ఆ రోజు మనం ఎటువంటి ప్రాణులు నష్టం చేయకూడదు అనే భావంతో ఇక్కడ ఈ విషయాన్ని చెప్పబడింది అన్నమాట. అంటే ఆ రోజు ఏ ప్రాణిని చంపకూడదు అని చెప్పి చూడండి. బహు 3 అన్నరూపు సంవత్సర్
ప్రజాపతి హే. అక్కడ 3 రూపాల్లో మన అన్నం చెప్పుకున్నదా ఆత్మ కొరకు ఉంచుకున్నది. తో ఒక 3 రూప అన్న ఏదైతే ఉందో అది సంవత్సరం, అంటే ఆ సంవత్సరం అంతా ప్రజాపతి వాటిని ఆధారభూతంగా ఉంటాడు. అలాగే అందులో జిస్కి 16 కళాయే హే, వీటికైతే 16 కళలు ఉన్నాయో ఉస్కి రాత్రియా హి 15 కళ హై. వాటికి ఏదో 16 కళ్ళు అనుకుంటున్నాం, అందులో రాత్రి ఏవైతే ఉన్నాయో అవి 16 కళ్ళు అనమాట. ఎందుకంటే మనం రాత్రి పుట్టిన వాటిని గమనించగలుగుతాం అంట. నిత్య రహనే వారి ధ్రువ ఇస్కి 16వి కళ హై. ఆ నిత్యంగా ఉండేటువంటి కళ ఏంటిది? అది 16వ కళ. అంటే 10 రోజుల తర్వాత మనకు పూర్ణిమ అమావాస్య పూర్ణంగా ఉంటుంది కదా, అక్కడ ఏ మార్పు ఉండదు, పూర్తిగా ఉంటుందన్నమాట. అందుకే నిత్యంగా ధ్రువంగా స్థిరంగా ఉండేటువంటి కళ 16వి కళ, అంటే 16వ కళ. वह रात्रियों के द्वारा ही शुक्ल पक्ष में वृद्धि को प्राप्त होता है. ఆ రాత్రి రూపంలో, రాత్రి సమయంలోనే మనం శుక్లపక్ష రూపంలో, అంటే శుక్లపక్షం సమయంలో వృద్ధికో ప్రాప్తం, అంటే ఒక్కల పెరుగుతూ పోతుంది, ప్రకాశం వైపు పెరుగుతూ పోతుంది అన్నమాట. తద కృష్ణ పక్షమే క్షీణ హోతా హై. కృష్ణ పక్షంలో నిరంతరం క్షీణిస్తూ వస్తుందన్నమాట. కాబట్టి అమావాస్యాయ अमावस्या की रात्रि में वह इस 16वीं कला से इन सभी प्राणियों में प्रवेश कर, అమావాస్య రాత్రిలో ఈ 16వ కళ రోజు ఈ సమస్త ప్రాణుల్లో ప్రవేశించి మళ్ళీ రెండో రోజు ప్రాతకాలంలో ఉత్పన్నం అవుతాడట. తర్వాత ప్రవేశించి, అంటే పూర్తిగా ప్రవేశించిన తర్వాత, పూర్తి నిండుగా ప్రవేశించిన తర్వాత, అంటే అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా, అంటే ఆ రోజు అమావాస్య అయినా పూర్ణిమ అయినా కూడా పూర్తిగా ప్రవేశించి ఉంటాడు. కాబట్టి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆ దినం గడవగానే మళ్ళీ ప్రాతకాలం మళ్ళా ఒక తగ్గడం ఒక పెరగడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఉత్పన్నం అవుతుంది, అదొక ఉత్పన్నం అవుతుంది. అందుకే ఇక్కడ అతః ఇస్ అమావాస్యకి రాత్రి మే కిసి ప్రాణికే ప్రాణిక విచ్ఛేదన నా కదా, ముఖ్యంగా అమావాస్యకి రోజు చెప్పారు ఇక్కడ. కాబట్టి इस अमावस्या के रात्रि में किसी भी प्राणी के प्राण का విచ్ఛేదన నా కదే. అమావాస్యకి రోజు ఏ ప్రాణి కూడా చంపకూడదు ఎక్కువగా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తుంటే, ఆ అమావాస్య రోజు ఎక్కువగా రాత్రి సమయంలో అంధకారం చూసి ఏదైనా క్రియాకలాపాలు చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి అందుకే అమావాస్యకి రోజు ఎటువంటి ప్రాణిని కూడా, సామాన్య తుచ్చమైన ప్రాణిని కూడా ఎవరిని కూడా చంపకూడదు. యహా తక్ కి చిపకలికే భీ అంగ్ కా విచ్ఛేదన నా కదే. ఒక చిన్న బల్లి అంటాం కదా, ఇక్కడ చిపకలి ఇచ్చారన్నమాట. ఒక చిన్న బల్లిని కూడా ఏదైనా కూడా హాని కలిగించకూడదు. అంటే మన నిత్య దైనందిన వ్యవహారంలో ఆ రోజు విశేషంగా ఎటువంటి ప్రాణికి హాని కలిగించకూడదు అనేది ఇక్కడ విశేషంగా ఈ మంత్రంలో చెప్పండి. అమావాస్యకి రాత్రి ఏవైతే ఉన్నాయో ఆ రోజు మనకి ఎటువంటి ప్రాణికి, సామాన్య జీవి కూడా, సామాన్య ప్రాణికి కూడా మనం హాని కలిగించకూడదు అనే విషయాన్ని ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఇక్కడ మనకు క్రిక క్రికలాసస్య అంటే ఇక్కడ అది చిప్పకలి తీసుకుంటాం, దానికి ఒక పెద్ద స్వరూపము తొండలాగా ఉంటుంది. బయట అడవుల్లో ఉంటాయి, మన పెద్ద పెద్ద అడవుల్లో ఉంటాయి తొండలాగా ఉండి మనుషులు కూడా చేస్తుంటాయి, పెద్ద పెద్ద జీవులను కూడా మింగేస్తూ ఉంటాయి అవి. వీటి యొక్క ప్రారూపము జాతి ఇంకా విశాలంగా ఉంటుంది ఆ ప్రాణులు. తొండ అంటాం దాన్ని, ఇంకా అడవిలో ఉన్న దాన్ని ఇంకా వేరే పిలవచ్చు. ఈ రకంగా మనం ఈ ఆదో మటుకు అమావాస్య మటుకు ఎవరికి ఎటువంటి ఏ ప్రాణికి హాని కలిగించకూడదని చెప్పి చెప్పారు ఇక్కడ. అస్తు. తర్వాత ఇక్కడ ఏమంటున్నా అంటే, యో వై స సంవత్సర ప్రజాపతి షోడశ కలో అయం ఏవ స యో అయం ఏవం విత్ పురుష తస్య విత్తమేవ పంచదశ కళాః ఆత్మా ఏవ అస్య షోడశీ కళ స విత్తేనైవ అచ ఆచ పూర్యతే అపచ క్షీయతే తద్ ఏతత్ ఏతద్ తద్ ఏతత్ नव्यं महोदय।
షోడశీ కళ సహ విత్తేన ఏవ ఆచ పూర్యతే అప చ క్షీయతే తద్ ఏతద్ నభ్యం యద్ అయం ఆత్మా ప్రధి ప్రధిః విత్తం తస్మాత్ యద్యపి సర్వజ్ఞానిం సర్వజ్ఞానిం జీయతే ఆత్మనా చేత్ జీవతి ప్రధినా అగాత్ ఇతి ఏవ ఆహుః ప్రధినా అగాత్ ఇత్యేవ ఆహుః. అంటే ఈ బ్రహ్మాండంలో సంవత్సరం అనేది బ్రహ్మాండంలో సంవత్సరం అంటే కాలురూపి 16 కళలతో యుక్తమైనటువంటి ప్రజాపతి పిండంలో ఈ రకమైన రహస్యాన్ని అంటే ఈ 16 కళలతో యుక్తమైనటువంటి ఆ తత్వాన్ని 16 కళలతో యుక్తమైనటువంటి ఆ ప్రజాపతి యొక్క స్వరూపాన్ని పిండంలో ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటుందో అక్కడ వాడిని పురుషుడు అని చెప్పుకున్నాడు. పిండి में इस रहस्य को जानने वाले का नाम పురుష శబ్దంతో చెప్పుకున్నామట. కానీ ఈ పురుష రూపి చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ 15 కళలతో యుక్తమై ఉన్నాడు. 15 కళలతో ఇక్కడ 15 కళని ఒక విత్తంగా చెప్పామట, ఐశ్వర్యంగా చెప్పామట, విత్తంగా చెప్పాడు, ఐశ్వర్యంగా చెప్పాడు, ధాన్యంతో పోల్చి చెప్పామట. కానీ ఈ 16వ కళ ఏదైతే ఉందో 16వ కళ ఏదైతే ఉందో అది ఆత్మగా భావించాడు అనమాట. పూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆత్మగా భావించాడట. ఏ రకంగా అంటే చంద్రుడు రాత్రిలో పూర్ణంగా ఉంటాడు, అలాగే రాత్రిలో క్షీణిస్తూ ఉంటాడనమాట. అంటే పూర్ణిమ చంద్రమ పూర్ణిమ రోజు అమావాస్య రోజు అక్కడ పోల్చి చెప్తున్నామట. చంద్రుడు రాత్రియోంసే పూర్ణ హోతా హై ఆ రాత్రిలోతోనే క్షీణిస్తాడనమాట. అలాగే ఈ పురుష రూపి చంద్రుడు కూడా ఈ మానవుడు కూడా ఎలాగంటే ఒకసారి విత్తంతో పూర్ణంగా ఉంటాడు, ఒకసారి విత్తంతో ఖాళీగా ఉంటాడు. సంసారంలో జీవులు కూడా ఒకసారి పూర్ణంగా ఉంటాం, ఒకసారి ఖాళీగా ఉంటాడు. ఎటువంటి ధనవంతుడు అయినప్పుడు కూడా ఒక్కోసారి ఒక భిన్నమైన స్థితి కూడా విపరీతమైన స్థితిలో ఉంటామట. ఐశ్వర్యం ఉన్నప్పుడు ఒకసారి ఐశ్వర్యం లేని స్థితి కూడా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కావచ్చు, విపరీతమైన స్థితి కూడా ఏర్పడింటే అన్ని రకాల ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అదే విధంగా పురుష చంద్రుని ఇక్కడ విత్తంతో పూర్ణంగా ఉంటాడు, ఒకసారి ఖాళీగా కూడా ఉంటాడని చెప్పారన్నమాట. ఆత్మ అనేది ఈ శరీరంలో ఒక చక్రం లాగా ఉంటుంది, నాభిలాగా ఉంటుంది అన్నమాట. అంటే స్థిరంగా ఉంటుంది అన్నమాట. నాభి ఏ విధంగా స్థిరంగా ఉంటుంది చక్రానికి, ఆ రకంగా స్థిరంగా ఉంటుంది. అంటే మనం ఏ స్థితిలో అయినా కూడా ఆత్మ యొక్క స్వరూపం యథార్థంగా స్థిరంగానే ఉంటుంది. అది ఎలాగ ఉందంటే మనకు ఒక చక్రంలో నాభి ఏ రకంగా స్థిరంగా ఉంటుంది, దానికి సదృశంగా ఈ నాభి కూడా ఈ శరీరంలో పిండంలో స్థిరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎవరికైనా అంటే ఏ వ్యక్తికైనా లేదా ఏ సాధకుడికైనా సంపూర్ణ విత్తం ఐశ్వర్యం నష్టమైనప్పటికీ కూడా కానీ ఆత్మ అనేది అంటే అతను ఎటువంటి స్థితి ఏర్పడినప్పటికీ కూడా ఆత్మ యొక్క స్వరూపం స్థిరంగానే ఉంటుంది, అది జీవించే ఉంటుంది. అస్తు ఇక్కడ మనం ఈ సంవత్సరపు ప్రజాపతి మనం ఏం చెప్పుకున్నాం అంటే 16 కళలతో యుక్తమై ఉండాలని చెప్పుకున్నాం. ఆ 16 కళలతో యుక్తమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అంతిమ స్వరూపం అది పిండంలో పోల్చి చెప్పుకున్నప్పుడు బ్రహ్మాండంలో మనం పరమాత్మను ప్రజాపతిగా పోల్చి చెప్పుకున్నాము. దాని పిండంలో చూసినట్లయితే అది మనం 16 రాత్రులు 15 రోజులు రాత్రి సమయంలో అమావాస్య పూర్ణిమ రూపంలో ఏ కళ అయితే పూర్తవుతుందో అది అంతిమ రూపము. ఆ పురుషుని యొక్క చంద్రుని యొక్క పురుష రూపం అయితే ఉందో అది ఆత్మ స్వరూపంతో పోల్చి చెప్పుకున్నాము. ఆ సమయంలో అంటే ఒకే రకమైన స్థితి అక్కడ మనకు కళ తగ్గడం కళ పెరగడం అనేది నిరంతరం కొనసాగుతూ ఉందో అలాగే ఈ బ్రహ్మాండంలో ఉండే స్థితి కూడా మనకు నిరంతరం కొనసాగుతూ ఉంది. అలాగే పిండంలో ఉండే స్వరూపం కూడా నిరంతరంగా
అది పెరగడం తగ్గడం క్రియాకలాపాలు చూస్తున్నాం. అంటే ఇవన్నీ జరిగినప్పుడు స్థూలంగా ఉండే క్రియాకలాపాలు జరిగినప్పుడు కూడా ఆత్మ మాత్రం పిండంలో స్థిరంగా ఉంటుంది. బ్రహ్మాండంలో ప్రజాపతి అంతటా స్థిరంగా వ్యాపించి ఉన్నాడు. అంటే ఇవన్నీ మార్పులు జరిగినప్పటికి కూడా ప్రజాపతి అనే పరంపిత ఈశ్వరుడు స్థిరంగా ఉన్నాడు. అలాగే జీవాత్మ కూడా, పురుష జీవాత్మ కూడా అలాగే స్థిరంగా ఉంటుంది. కానీ అన్ని ధనాలు, అన్ని రకాల ఐశ్వర్యం నష్టమైనప్పటికీ కూడా ఆత్మ అనేది జీవించే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ఆత్మన చేత్ జీవతి అంటే ఇక్కడ ఆత్మ రూపంలో జీవించి ఉంటాడు. అంటే అన్ని నష్టమైనప్పుడు యద్యపి సర్వజ్ఞాని సమస్త జ్ఞా అంటే ఐశ్వర్యం, ఇక్కడ ఐశ్వర్యం నష్టమైనప్పటికీ కూడా హాని జాయతే, సర్వజ్ఞానం జీయతే, హాని కలిగినప్పుడు సర్వజ్ఞానం, నష్టం కలిగినప్పుడు కూడా జీయతే. ఆత్మనా చేత్ ప్రధిన అఘాత్, ఆత్మస్వరూప స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూసాము. ఇక్కడ చూడండి, ఇదే విషయాన్ని ఇక్కడ మనకు భాషార్థం ఇచ్చిందంటే నిస్సందేహ 16 కళావం వాళ్ళ సంవత్సర ప్రజాపతి హే. నిస్సందేహంగా 16 కళలతో యుక్తమైనటువంటి సంవత్సర ప్రజాపతి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నదో, బ్రహ్మ ఎవరైతే ఉన్నదో, యహీ హే. ఏ రకంగా అంటే జో ఈ ప్రకార జాన్య వాళ్ళ పురుషుడు అంటే ఈ రకంగా తెలుసుకునే పురుషుడు ఎవరంటే ధనిహి ఉస్కే గటినే బడినే వాలి 15 కళాయే హే. అందుకే ఈ మనిషి రూపంలో ఉంటూ ఈ మనకు పెరుగుతూ ఉన్నటువంటి తగ్గుతూ ఉన్నటువంటి 16 కళలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆ పొజిషన్లో ఉన్నటువంటి 15 కళలనే ఇక్కడ మార్పులు చెందుతున్నాయని చెప్పుకున్నామంట. అంటే శరీరంలో మనకి ఏ విధంగా మార్పులు జరుగుతుంటాయో అవి మనం కృష్ణ పక్షంలో, శుక్ల పక్షంలో కనిపించేటువంటి ప్రకాశ స్థితి, అది అంధకార స్థితి ఏదైతే ఉందో అది ఇక్కడ దీన్ని పోల్చి చెప్పడం. ధనిహి ఉస్కే గట్టినే బడినే వాళ్ళు 15 కళాయే. ఇక్కడ ఐశ్వర్యం, ధనమే ఇక్కడ 16 కళ రూపంలో పెరుగుతూ ఉంటూ తగ్గుతూ ఉంటుంది. తథ ఆత్మాహి ఉస్కి 16 కళాయే. అందులో పెరిగినప్పుడు తగ్గినప్పుడు కూడా అందులో స్థిమితంగా ఉండే కళ ఏంటి? 16 కళ. అంటే అది అమావాస్య స్థితి కావచ్చు, పూర్ణిమ స్థితి కాదు, ఆ స్థితిలో పూర్ణంగా ఉంటుంది అన్నమాట. అందుకే ఆత్మాహి ఉస్కి 16 కళాయే. ఆ రోజు మాత్రమే ఆ కళ మార్పు చెందినప్పుడు కూడా ఆత్మ మాత్రం స్థిరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ 16 కళ, 16 కళ అంటే ఆత్మరూపం చెప్పుకున్నాం. బహు ధన్ సే హీ బడతా హై, క్షీణ హోతాది. ధనం చదివిన వృద్ధి చెందుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది, అలాగే క్షీణిస్తూ ఉంటుంది కూడా. ధనం చదివిన వృద్ధి చెందుతూ ఉంటుంది, లేదా క్షీణిస్తూ ఉంటుంది. యహ జో ఆత్మ పిండం ఏదైతే ఉందో బహు నభ్యో అంటే రథచక్రానికి సమానంగా, అని రథచక్రంలో మధ్యలో ఉన్న నాభి ఏ విధంగా స్థిరంగా ఉంటుందో అదలు ఇరిగిపోయినప్పుడు కూడా స్థిమితంగా ఉంటుందన్నమాట. అలాగా ధన్ ప్రధి అంటే రథచక్రక బాహర్క ఘేర, ఆ రథచక్రానికి బయటి భాగం ఏదైతే ఉందో, ఆ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో అదంతా కూడా నష్టమైనప్పుడు నాభి ప్రదేశం అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. इसलिए यदि पुरुष सब कुछ खो जाने के बाद క్షీణతకు ప్రాప్త హోజాయే. అంటే పురుషుడు ఒకవేళ అన్ని ఇప్పుడు ఆ రథచక్రానికి మధ్యలో ఉండే నాభి ప్రదేశం చుట్టూ ఉండే అరలు ఏవైతే ఉన్నాయో అవి నష్టమైనప్పటికీ కూడా, అందుకే ఒకసారి అంగభంగం అయినప్పుడు కూడా మనకు ఏదైనా జరిగినప్పుడు కూడా మనం స్థిరంగా, ఆత్మ ఉన్నంత వరకు స్థిరంగా ఉంటాడు అన్నమాట వ్యక్తి. అలాగే ఇస్లీ ఏది పురుషు సబ్ కుచ్ ఖో జానే కే బాద్, అన్ని నష్టమైనప్పుడు కూడా, అన్ని వదిలేసినప్పటికి కూడా, క్షీణించినప్పటికి కూడా క్షీణతకు ప్రాప్త హోజాయే కింటూ శరీర సే జీవిత రహే. కానీ శరీరం జీవించి ఉంటాడు. ఒక జీవించి ఉన్నట్లయితే యహీ కేతే హై కేవల్ ధన సే హీ క్షీణ హువా హై. అందుకే అక్కడ నష్టమైతే మనం శరీరంతో క్షీణమయ్యాం, కానీ ఆత్మకు ఎటువంటి హాని కలగలేదు. అంటే ఇక్కడ ఆత్మ యొక్క స్థిరత్వాన్ని చూపిస్తున్నామట. మనం ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ దుఃఖం కలిగినప్పుడు నేను నష్టమయ్యాను, నా డబ్బంతా నష్టమైపోయింది, నా ఇల్లు నష్టమైపోయాయి, అవన్నీ అని చెప్పి బాధపడుతూ ఉంటామట. అది పోతే కేవలము అది ధనము సంపత్తి మాత్రమే నష్టమైపోయింది, అది అనిత్యమైనది నష్టమైంది. నీ శాశ్వతమైన ఆత్మస్వరూపం మాత్రము స్థిరంగానే ఉంది, నువ్వు నష్టం కాలేదు. కానీ మనం ఏ కష్టం వచ్చినా నేను చనిపోయాను, నేను
అంత నా మోసపోయాను, నేను నష్టపోయాను అని చెప్పి మనం బాధపడుతూ ఉంటామట. కానీ అది నీ కేవలము స్థూలంగా ఉండే ధనం మాత్రం నష్టమైంది. నువ్వు నష్టం కాలేదు. నువ్వు నష్టం కాదని నిరూపణలో ఇక్కడ ఆత్మ అజరమైంది, స్థిరమైంది అనే భావంతో ఇక్కడ ఆ భావాన్ని భావాభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడిందన్నమాట. కానీ కేవలం ధన్సి క్షీణ హువా హై. నువ్వు ధనం చేత ఐశ్వర్యం చేత క్షీణించావు కానీ నువ్వు పూర్తిగా నష్టం కాదని ఆత్మస్వరూపం అలాగే స్థిరంగా ఉంది అనే అంశంతో ఇక్కడ ఈ విషయాన్ని చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత చూడండి, కానీ ఇక్కడ ముఖ్య తాత్పర్యం ఏంటంటే ఆ 16 కళల్లో ఉన్నటువంటి ఆ మనకు పూర్ణ స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మలంగా చెప్పుకున్నాం. ఆ ఆత్మ యొక్క స్వరూపం ధనం చేతనే వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే లోకంలో ఉండే పిండంలో ఉండే స్థితిని చూపిస్తూ ఆ పరమాత్మ యొక్క ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని స్థిరంగా చూపిస్తున్నామట. అది మన ఐశ్వర్యంతో వృద్ధి చెందుతూ ఉంటుంది. అది మళ్ళీ నష్టమైనప్పుడు ఆ కళలు నష్టమే కానీ నువ్వు నష్టం కాలేదు. ఆ స్వరూపం మళ్ళీ ఉంటుంది, మళ్ళీ తిరిగి దాన్ని పొందగలుగుతావు, మళ్ళీ దాన్ని సిద్ధించుకోగలుగుతావు అనే తాత్పర్యంతో అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అలా చెప్పిన తర్వాత మళ్ళీ అథ త్రయో వావ లోకాః మనుష్య లోకాః పితృలోకో దేవలోక ఇతి. సో అయం మనుష్యలోకః పుత్రేణేవ జయ్యో న అన్యేన కర్మణ పితృలోకో విద్యయా దేవలోకో వై లోకానాం శ్రేష్ఠః తస్మాత్ విద్యాం ప్రశంసంతి. ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పారు. అతో త్రయోభావ లోక, ఈ 3 లోకాలు ఏవైతే ఉన్నాయో మనిషి లోకము, పితృలోకము, దేవలోకము, ఓకేనా, ఈ 3 లోకాలు చెప్పుకున్నాం ఇది. సో అయం మనుష్యలోక పుత్రేనైవ జయ్య, ఈ మనిషి లోకం పుత్ర సంతానం ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నా అన్యేన కర్మణ, అన్య వేద కర్మ కనిపించదు. నా అన్యేన కర్మణ పితృలోకం, అదే విధంగా పితృలోకం కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. కర్మ ద్వారా పితృలోకం కనిపిస్తుంటుంది, మనం చేసే కర్మల ద్వారా పితృలోకం కనిపిస్తుంటుంది. అలాగే విద్యా దేవలోక, విద్య ద్వారా మనం విద్యా స్వాధ్యాయం ద్వారా దేవలోకం కనిపిస్తుంటుంది. అందుకే విద్య దేవలోకో వై లోకానం శ్రేష్ఠ, ఎందుకంటే దేవలోకమే లోకాల్లో శ్రేష్టమైనటువంటిది. తస్మాత్ విద్యాం ప్రశంసంతి, అందుకే దేవలోకంలో ఉండే స్థితిని జ్ఞానంతో యుక్తమైంది కాబట్టి, ప్రకాశంతో యుక్తమైంది కాబట్టి అదే శ్రేష్టమైంది. అందుకే విద్యాం ప్రశంసంతి, విద్యనే ప్రశంసిస్తూ ఉంటాం, విద్యనే మనం స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ అత మనుష్యలోకము, పితృలోకము మరియు దేవలోకము, ఈ 3 లోకాలు ఉన్నాయి. మనుష్యలోకము, పితృలోకము, దేవలోకం, ఈ 3 లోకాలు మనకు కనిపిస్తున్నాయి. పితృలో అంటే ఉండే స్థానం అన్నమాట. 3 లోకాలు ఉన్నాయి. వహు యహ మనుష్యలోక్ పుత్రికే ద్వారా హి జీతా జా సక్తాయి. ఈ మనుష్య లోకాన్ని పుత్రుడి ద్వారానే మనం గెలవగచ్చు, మనం ఉండగలుగుతాం, ఈ లోకంలో ఉండగలుగుతాం. అంటే ఈ లోకంలో ఉంటూ పుత్రుడు సంతానం లేకుండా మనం ఉండలేము అనమాట. అందుకే మనుషులకు పుత్రికే ద్వారా హి జీతా జా సక్తా హై. మనుష్యలోకం, దేవలోకం చెప్పాలి, ఇక్కడ మనుష్యులు అంటాం. మనుష్య రూపంలో ఉన్నామంటే అక్కడ పుత్ర సంతానం ద్వారా ఈ లోకంలో ఉండగలుగుతాం, జయించగలుగుతాం అట. కిసి అన్య కర్మసే నహి, మనకు అన్య కర్మ చేసుకుంటే ఇక్కడ ఉండలేము అనమాట. తథా పితృలోకు కర్మసే, పితృలోకం కూడా కర్మ ద్వారానే మనం జయించగలుగుతాం. కర్మ ఏదో ఈ పితృలో మనం చేసే కర్మలు ఏవైతున్నా కర్మ చేసుకుంటూనే ఉండగలుగుతాం, కర్మలు చేయకుండా ఏం ఉండలేము అనమాట. అలాగే దేవలోకము విద్యాసే జీతేజ ఆసక్తే, ఆ దేవలోకం ఏదైతే ఉందో, దేవత ఉండే లోకం ఏదైతే ఉందో, ఐశ్వర్యవంతులు ఏదైతే ఉన్నదో అక్కడ ఆ లోకాన్ని మనం విద్య ద్వారా జయించగలుగుతాము. మనలో విశేషమైన ప్రకాశం ఉన్నట్లయితే ఆ దేవలోకాన్ని జయించగలుగుతాము. కాబట్టి ఈ లోకాల్లో, ఈ చెప్పిన 3 లోకాల్లో దేవలోకమే శ్రేష్టమైనది. ఏంటి? విద్యతో యుక్తమైన లోకమే. అంటే ఎవరి దగ్గర విద్య ఉంటుంది అక్కడ దివ్యత్వం కలుగుతుంది. దివ్యత్వం, దివ్యమైన గుణాలు కలుగుతాయి కాబట్టి అక్కడ ఆనందం ఉంటుంది, శాంతి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అందుకే లోకమే దేవలోకి శ్రేష్ఠ. ఈ లోకాల్లో 3 లోకాల్లో దేవలోకమే శ్రేష్టమైంది. ఎందుకంటే సదైవ విద్యాకి ప్రశంసకి జాతి, అందుకే ఎల్లప్పుడూ విద్యనే ప్రశంసిస్తూ ఉంటామట. అందుకే అన్ని దానాల కన్నా బ్రహ్మదానం విన్నా అంటుంటామట. ఏంటి? అన్ని దానాల కన్నా అంటే ఏ దానం సంబంధించి ఆ దానం విశిష్టమైందే. కానీ ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నట్లయితే ఆ జ్ఞానమే వ్యక్తికి అన్ని రకాలుగా విద్యను, అన్ని రకాలుగా ప్రకాశాన్ని కలిగజేస్తుంది, అన్ని రకాలుగా సామర్థ్యాన్ని ఇస్తుంది అన్నమాట. విద్య ఉంటే అన్ని సిద్ధిస్తాయన్నమాట. మన శ్లోకం విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రత్వా ధనమాప్నోతి ధనాత్ ధర్మ తతో సుఖం. ఇవన్నీ క్రమంగా విద్య ఉన్నట్లయితే మనకు క్రమంగా సిద్ధిస్తాయి. వినయం వస్తుంది,
యోగ్యత కలుగుతుంది, యోగ్యత ధనం వస్తుంది, ధనం ఉన్నప్పుడు డబ్బు వస్తుంది, డబ్బు ఉన్నప్పుడు అది సమస్త ప్రాణులకు పరోపకారం చేయడం వల్ల, దాంట్లో ధర్మాలు చేయడం వల్ల వాటిలో కలిగే సుఖం అయితే ఉందో, వాటిలో వచ్చే ఉపలబ్ధమైనటువంటి సుఖం అయితే ఉందో అది నీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. అందుకే అన్ని లోకాల్లో శ్రేష్టమైనది ఏదంటే దేవలోకం, అంటే విద్యాలోకం, అంటే విద్యతో యుక్తమైనటువంటిది స్థితి ఏదైతే ఉందో అదే ప్రశంసనీయమైంది. అందుకే దాన్ని మనం స్తుతిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం అనమాట. అంటే విద్యను మనం ఆర్జించాలి, విద్య కోసం ప్రయత్నం చేయాలి అనే అంశం ఇక్కడ 16వ మంత్రంలో కూడా తెలుస్తుంది. అలాగే చూడండి, అథాతః సంప్రతిపత్తిర్ యదా అతః సంప్రతిపత్తిర్ యదా ప్రేష్యన్ మన్యతే అథ పుత్రం ఆహ త్వం బ్రహ్మ త్వం యజ్ఞః త్వం లోకః ఇతి సహ పుత్రః ప్రతి ఆహ అహం బ్రహ్మ అహం యజ్ఞః అహం లోకః ఇతి యద్వై కించ అనుక్తం తస్య సర్వస్య బ్రహ్మ ఇతి ఏకతా ఏ వై కేచ యజ్ఞాః తేషాం సర్వేషాం యజ్ఞః ఇతి ఏకతా ఏ వై కేచ లోకాః తేషాం సర్వేషాం లోకః ఇతి ఏకతా ఏతావత్ వై ఇదం సర్వం ఏతద్ మా సర్వం సన్ అయం ఇతః అభునజత్ అయం ఇతః అభునజత్ ఇతి తస్మాత్ పుత్రం అనుశిష్టం లోక్యం ఆహుః అనుశిష్టం లోక్యం ఆహుః తస్మాత్ ఏనం అనుశాస్తి సహ యద్ ఏవం విత్ అస్మాత్ లోకాత్ ప్రయతి అథ ఏభిః ఏవ ప్రాణైః సహ పుత్రం ఆవిశతి సహ యది అనేన కించిత్ అక్ష్ణీయ అకృతం భవతి తస్మాత్ ఏనం సర్వస్మాత్ పుత్రః ముంచతి తస్మాత్ పుత్రః నామ సహ పుత్రేణ ఏవ అస్మిన్ లోకే ప్రతితిష్టతి అథ ఏనం ఏతే దేవాః ప్రాణాః అమృతాః ఆవిశంతి అథైనం ఏతే దేవాః ప్రాణాః అమృతాః ఆవిశంతి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశం మనం చూసాము. ఇక్కడ ఈ మనిషి లోకాన్ని ఎలా గెలుస్తామంటే పుత్రునితోనే గెలగలుగుతామంట. అంటే ఎవరికైతే పుత్ర సంతానం ఉందో వారి ద్వారా మనం గెలవదు. ఈ మనిషి లోకాన్ని ఇప్పుడు ఎవరికైతే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వృద్ధిగా కారకుడు కాబట్టి, వంశాన్ని ముందు తీసుకెళ్లేటువంటి కాబట్టి మనకు మనిషి లోకాన్ని పుత్రుని ద్వారానే మనం గెలవగలుగుతాం. అందుకే ఇక్కడ ఏమిచ్చండి, మనుష్యకో మనిషి లోకాన్ని పుత్రుని ద్వారా ఎలా గెలవగలుగుతామంటే సంప్రతి అంటే సంప్రతి అంటే ఇక్కడ తన అస్తిత్వ సర్వస్వాన్ని మొత్తం అతనికి మనం సమర్పిస్తాం అనమాట. మన ఐశ్వర్యము ఏదైతే ఉందో అంత కూడా పుత్రునికి సమర్పిస్తాం. ఎందుకంటే వంశోద్ధారకుడు కానీ వంశాన్ని ముందు తీసుకెళ్లేటువంటి కాదు కాబట్టి మన దగ్గర ఏది ఉన్నా, విద్య ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా అన్ని కూడా సమర్పిస్తాం. అంటే అలా కొనసాగుతూ ఉంటుంది, ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. వంశాన్ని సంతతిని ముందు తీసుకెళ్తూ ఉంటాడు. అందుకే సంప్రతి అని చెప్పుకున్నాడు. అన్ని కూడా ఆ పుత్రునికి మనం సమర్పించడం ద్వారా మనం ఈ మనిషి లోకాన్ని జయించగలుగుతాము. ఎప్పుడైనా ఎవరు సన్యాసం తీసుకునే సమయంలో जब कोई संन्यास लेते समय या यह देखकर कि
देख कर कि अब तो दुनिया के चलने का समय निकट आ गया है. ఈరోజు సన్యాసం తీసుకునే సమయంలో లేదా ఇది చూసి ఏంటంటే ఇప్పుడు ఈ దునియా నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఈ సంసారం వదిలేసే సమయం వచ్చింది. ఎప్పుడు అలా అనిపిస్తుందో అప్పుడు ఘర్ छोड़ने लगता है. అప్పుడేమనిపిస్తుంటే ఆ ఇంటిని వదిలిపెట్టడానికి ఇష్టపడతామట. తబ్ పుత్రుకో బులాకర్ कहता है. అప్పుడు పుత్రుని పిలిచి చెప్తాడన్నమాట. అంటే ఎప్పుడైనా మనకు 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 సమయం అయిపోవచ్చింది. నేను ఉండలేను, ఎక్కువ కాలం జీవించలేను ఎప్పుడప్పుడు ఏం చేస్తాం? ఆ పుత్రుని పిలిపించి మనం అన్ని మన దగ్గర ఉన్నటువంటి సంపత్తి ఐశ్వర్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అతనికి ఇచ్చేస్తామట. అందుకే తబ్ పుత్రుకో బులాకర్ कहता है तू ब्रह्म है. నువ్వే బ్రహ్మవి, నువ్వే యజ్ఞ స్వరూపుడివి, నువ్వే లోకానివి. इस बोझ को जब पुत्र को सौंपा जाता है అని అన్ని నువ్వే బ్రహ్మవి, నువ్వే యజ్ఞానివి, నువ్వే లోకాన్ని చెప్పి ఆ సర్వస్వం అంతా తన దగ్గర ఉండేటువంటి విద్య కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు అంతా కూడా ఆ పుత్రుడికి అది సమర్పిస్తాడనమాట. ఉసిసే అప్పుడు అతనితో కెహలవాయ జాతా అంటే అతనితో చెప్పిస్తాడు. ఏం చెప్పిస్తాడు? నేనే బ్రహ్మను, అప్పుడు నువ్వు బ్రహ్మవు, నువ్వే లోకానివి, నువ్వే యజ్ఞ స్వరూపుడు అని చెప్పావు కదా, అలా అని చెప్పి మొత్తం సమర్పించిన తర్వాత అతనితో మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఏమని? నేనే బ్రహ్మను, నేనే యజ్ఞాన్ని, నేనే లోకాన్ని అని చెప్పి అలా చెప్పినప్పుడు బ్రహ్మ కేనేమే వహ సబ్ ఆ జాతా హై. బ్రహ్మ అని చెప్పగా నేనే బ్రహ్మను అని చెప్పాను అనుకోండి, అన్ని గుణాలకు బ్రహ్మ అంటే బ్రహ్మత్వంతో కలిగినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసాయి అనమాట. నేనే బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మతో కలిగినటువంటి గుణాలు ఏవైతే జ్ఞానం సంబంధించిన గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ వచ్చేసాయి. బ్రహ్మ కేనేమే వహ సబ్ కుచ్ ఆ జాతా హై. జో పితానే పడా యా నహీ పడా అంటే ఆ తండ్రి ద్వారా అవి ఆ విషయం గ్రహించినప్పటికీ, నా గ్రహించినప్పటికీ బ్రహ్మ అనగానే ఆ బ్రహ్మలో ఉండేటువంటి విద్య జ్ఞాన గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతనిలో ప్రవేశిస్తాయన్నమాట. యజ్ఞ కహనేసి రెండో శబ్దం ఏం ఉపయోగించాడు ఇక్కడ? నేను యజ్ఞాన్ని అని చెప్పాను, యజ్ఞ స్వరూపుడిని అని చెప్పాం. యజ్ఞ కహనే మే సబ్ ప్రకారకే శుభ కర్మ రూపి యజ్ఞ ఆ జాతా హై. ఇప్పుడు యజ్ఞం ఎందుకంటే యాగాలు మనం ఏం చేస్తాము? శుభకర్మల కొరకే, పుణ్యకర్మల కొరకే, మనకు ఇష్టసిద్ధి కామన కొరకే మనం చేస్తామట. అది నేను యజ్ఞ స్వరూపుడిని అనగానే అన్ని రకాల శుభకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రవేశిస్తాయి. ఇక్కడ జో పితాని కియే హయ్యా నహి కియా, ఆ యజ్ఞ స్వరూపంతో యుక్తమైన కర్మలు ఏవైతే ఉన్నాయో, పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో తన తండ్రి చేసినా చేయకపోయినా వాటి యొక్క కర్మలన్నీ కూడా ఇతనికి వర్తిస్తాయి, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే మూడోదేంటి? నేను లోకాన్ని అని చెప్పుకున్నామట. లోక్ कहने में सब प्रकार के यश के कार्य आ जाते हैं. నేను లోకంలో ఉన్నటువంటి యశ్ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రవేశిస్తాయి. జో పితాని యశ్ ప్రాప్తి కియే హై యా నహీ కియే హై, తన తండ్రి యశస్సును కీర్తిని పొందినా పొందకపోయినా అవన్నీ కూడా ఇతరుల్లో ప్రవేశిస్తాయి. మనిషి యొక్క సంపూర్ణ ధ్యేయ బస్ ఇతనే మే హీ ఆ జాతా హై. ఈ మనిషి యొక్క సంపూర్ణ లక్ష్యం అంతా కూడా దీంట్లోనే మనం యుక్తమై ఉంటామంట. ఇప్పుడు లోకంలో అంటే ఒక రకంగా ఇక్కడ లోకేష్ణ, విత్తేష్ణ, పుట్టేష్ణ పోలిస్తూ చెప్పాడనమాట. ఇవన్నీ కూడా ఆ సంపూర్ణ ధ్యేయం అంటే సంపూర్ణ లక్ష్యం ఇందులోనే వచ్చేస్తున్నామట. బ్రహ్మ, యజ్ఞము, లోకము ఈ మూడు పదాలతో మనకు సంపూర్ణ లోకాన్ని ఇక్కడ ప్రవేశింపజేసింది ఇక్కడ. అంటే ఈ బ్రహ్మాండంలో ఉండే తత్వాన్ని బ్రహ్మ అనగానే, యజ్ఞం అనగానే, లోకం అనగానే సమస్త ఇక్కడ అన్ని కూడా వ్యాపిస్తాయి అన్నమాట. అంటే అంత కూడా ప్రవేశిస్తాయి, అంత కూడా ఓతప్రోతమై ఉంటాము, వీటితోనే యుక్తమై ఉంటాము. అందుకే మేరా యహ పుత్ర यह सब कुछ होकर ब्रह्मा यज्ञ लोक के मेरे बोझ को अपने सिर पर लेकर मेरा नाम ही पालन करे. అందుకే ఆ సంతానం ఏదైతే ఉన్నదో ఆ తండ్రి యొక్క ఐశ్వర్యం అయితే ఉందో, లోక ఏ క్రియాకలాపాలు చెప్పుకున్నామో అది జ్ఞాన విద్య కావచ్చు, కానీ విశిష్టమైన పుణ్యకర్మలు కావచ్చు, ఇంకా యజ్ఞ యాగాలు కావచ్చు, అంటే ఏవైతే ఉత్తమ కర్మలు చేస్తూ వస్తున్నామో ఆ కర్మన్నింటినీ తన యొక్క భారాన్ని తీసుకొని ఆ వంశాన్ని, ఆ వంశగతమైనటువంటి ధర్మాలను, ఆ వంశగతమైనటువంటి నియమాలను పాలిస్తూ పోషిస్తూ ముందు తీసుకెళ్తున్నాడు, ఆ వంశాన్ని ముందు తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. అంటే అదే పరంపరను, అదే వృత్తి ధర్మాన్ని ముందు తీసుకెళ్తూ ఉంటాడు. అందుకే సంతానంతోనే లోకాన్ని జయించగలుగుతాడు ఏ తండ్రి అయినా కూడా. అది ఆ తండ్రి చేసినప్పుడు కూడా ఆ కర్మ చేస్తూ ఉన్నాడు, కానీ అంత ఆ స్థితిని పొందకపోయినా ఆ పుత్రుడి ద్వారా ఆ భారం అంతా అతనికి భారాన్ని అంతా సమర్పించి ఆ పుత్రుడి ద్వారా ఆ కర్మాలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటామట. అందుకే ఆ పుత్రుడు కూడా ఆ తండ్రి పేరుతోనే ఆ క్రియాకలాపాలన్నింటికి ముందు తీసుకెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మనం మన పేరు చెప్పుకోమట. ఎప్పటికైనా మన
పుట్టిలో మన సంతానం మళ్ళీ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనుషులు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ మనం ఉన్నంత వరకు మనం మన తండ్రి పేరు, మన తాత ముత్తాత పేరు చెప్పుకుంటూ ఉంటామట. మన తర్వాత మనకంటే ముందు కొనసాగిపోయిన తర్వాత వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు, వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోదన్నమాట. అలాగే ముందు కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వంశాన్ని తీసుకెళ్లేవాడు అనమాట, తన పేరును మోసుకెళ్లేవాడు అనమాట. తన వృత్తి ధర్మాన్ని, తన కర్తవ్య కర్మల ద్వారా ఇంటి యొక్క వంశ అభివృద్ధి యొక్క స్థితిని ముందు తీసుకెళ్లేవాడు ఆ పుత్రుడు అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే అప్పుడు సిర్ పర్ లేకర్, అతని బాధనంతా కూడా తన నెత్తి మీద వేసుకొని మీద నామకహి పాలన కదే, అంటే తన పేరునే అక్కడ పాలిస్తూ పోషిస్తూ ముందు తీసుకెళ్తుంటాడు. ఇస్లియే జిస్ పుత్ర కో పితా యహ్ ఉపదేశ్ దేతా హై. అందుకే ఏ తండ్రి అయితే తన పుత్రునికి ఈ రకంగా ఉపదేశిస్తాడు, ఏ తండ్రి అయితే తన పుత్రునికి ఈ రకంగా ఉపదేశిస్తాడట, ఇదొకంటే పైన చెప్పిన విధంగా ఉపదేశిస్తాడో దాన్ని లోక్యం అంటామట. ఏమంటాము? ఉసే లోక్కి కేతే హే. పైన పైన లోక్య శబ్దం వచ్చింది మనకి ఇక్కడ. లోక్కి కేతే హే క్యోంకి ఇది పితృలోకానికి హితకరంగా ఉంటుంది అంటే, అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా చేయడం అనేది పితృలోకానికి అనుకూలంగా ఉంటుంది. పితృలకు చేసిన కర్మలకు ముందు తీసుకెళ్తున్న కాబట్టి అదే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ రహస్యాన్ని తెలుసుకొని కూడా, ఈ రహస్య को जानते हुए जो సన్యాస్ లేతా హై యా దునియా छोड़ता है అని ఈ రహస్యం అన్నిటిని తెలుసుకొని కూడా, సంతానం తీసుకెళ్ళని తెలుసుకొని కూడా ఎవరైతే సన్యాసం తీసుకుంటారో లేదా మొత్తం వదిలేసి త్యాగం చేస్తారో, పుత్ర को उपदेश देते हुए मानो अपने प्राणों से పుత్ర में प्रवेश कर जाता है. తన ప్రాణాలతో పుత్రుల్లో ప్రవేశిస్తాడు, తన ప్రాణాలతో ఆ పుత్రుల్లో ప్రవేశిస్తాడట. इस रहस्य को जानते हुए जो సన్యాస్ లేతా హై, సన్యాసం తీసుకుంటున్నారో యా దునియా छोड़ता है, ఈ సంసారాన్ని లోకాన్ని వదిలిపెడుతున్నాడో, పుత్రుకో ఉపదేశ దేతే హుయే మానో, ఆ పుత్రునికి ఉపదేశిస్తూ ఏ రకంగా ఉన్నా అంటే అప్పుడు ప్రాణం సే పుత్రమే ప్రవేశించాలి. ఈ రకంగా ఉపదేశిస్తూ ఎందుకు సంపూర్ణాన్ని తనలో ప్రవేశించాడు అన్నమాట. అంటే ఆ తండ్రి చేసిన క్రియాకలాపాలు, కర్మాష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా ఉపదేశిస్తూ నిజంగా ప్రాణంతో అతనిలో ప్రవేశించాడు. ఆ రకంగా మన ఏదో అంటుంటాడు, ప్రాణం పోసి చెప్పాడండి, ప్రాణం పెట్టి పాట పాడాడండి అని చెప్తూ ఉంటామట. అంటే ఆ రకంగా తనలో అది అంకితం కావాలి, తనలో సమర్పణ కావాలని చెప్పి మనకు పూర్తిగా సమర్పణ భావంతో అతనికి ఇవ్వాలి, నేర్పించాలనే భావంతో, అతనికి తెలియచేయాలి, అతనికి యథార్థంగా బోధించాలనే భావంతో మనము ఆ రకంగా తండ్రి ఒక రకంగా ఎలా అంటే తన ప్రాణం పుత్రుల్లో ప్రవేశింపజేసిన విధంగా ముందుకు ఆ రకంగా ఉపదేశించాడు. उसने अगर कारणवश कुछ नहीं भी किया होता तो पुत्र उस सबसे अपने पिता का छुटकारा करा देता है. उसने अगर कारणवश कुछ नहीं भी किया होता तो पुत्र उस सबसे अपने पिता का छुटकारा करा देता है. ఒకవేళ చేయకపోయినప్పటికీ కూడా ఆ పుత్రుడు వాటితోటి ఆ విముక్తి కలగజేస్తాడు. ఒకవేళ పిత ఆ రకంగా చేయకపోయినప్పటికీ కూడా ఆ పుత్రుడు ఏం చేస్తా అంటే ఆ తండ్రి యొక్క కర్తవ్యం తీసుకున్నాడు కాబట్టి వాటన్నిటి కర్మలతో విముక్తి కలగజేస్తా ఉంటారు. పుత్రుడు ఆ కర్మలతో విముక్తి కలగజేస్తా ఉంటాడు. అందుకే పుత్ర అంటే పున్నామ నరకం నయతి, అంటే నరకం నుంచి బయట తీసుకొస్తాడు. ఎవరు? పుత్రుడు అన్నమాట. అందుకే అతన్ని విముక్తి కలగజేస్తాడు. తబి ఉసే పుత్రుడికి, అందుకే అతన్ని పుత్రుడు అంటామట. ఎందుకంటే ఆ దుఃఖాల నుంచి కష్టాల నుంచి బయటికి విముక్తి కలిగజేస్తాడు కాబట్టి. పుత్ కా అర్థ హే పూరా కర్ణ. పుత్ అంటే ఇక్కడ పూర్తిగా చేయడం. త్రా అంటే ఇక్కడ నా కియేసే పితాక రక్ష కర్ణ, అంటే ఒకవేళ తండ్రి చేయకపోయినా ఆ కర్మలు చేసి ఆ తండ్రిని రక్షించడం అంట. అందుకే పుత్ర అంటే రక్షించే, పున్నామ నరకం అంటే ఆ చేసే కర్మల నుంచి రక్షించేవాడు, చేసిన చేయకుండా అతను రక్షించేవాడు. అందుకే దీనిలో పుత్ర శబ్దాన్ని మనం రెండు భాగాలు చేసుకుంటే పుత్ ప్లస్ త్ర. పుత్ర శబ్దం కదా, పుత్ అంటే పూర్తిగా చేయడం, త్ర అంటే పూర్తిగా చేసి రక్షించడం. అంటే తండ్రి చేసిన క్రియాకలాపం చేసినా చేయకుండా అతను రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన నరకం నుంచి దుఃఖానికి దూరం చేస్తూ ఉంటాడు. అందుకే పుత్రుడు అంటామన్నమాట. అందుకే పుత్ర సంతానం కొద్ది కూడా మనం చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. పుత్ర సంతానం కాదు, ఒకరిగా ఉండాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటామట.
అస్తు అది కూడా ప్రారంభ కర్మని బట్టి ఉంటుంది. కాబట్టి మనకు అది దైవాదత్తంగా భావించి మనం దానికోసం ఉన్నదాంతో సంతోషపడాలన్నమాట. అది నీకు లేని దాని కోసం బాధపడడం అనేది ఉండకూడదు. అదే విషయం పుత్రుని యొక్క స్థితి గురించి చెప్తున్నాను ఇక్కడ. నాకు ఏ పితాకి రక్షాకరణ అంటే నా చేయకపోయిన పుత్రుని రక్షిస్తాడు. అంటే ఆ విషయంలో ప్రత్యక్షంగా లౌకికంగా చూస్తుంటాడు. ఆ పుత్రుడు అన్ని రకాలుగా గుణవంతుడు, మంచి సంస్కారవంతుడైనా అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఆ పుత్రుని ద్వారా ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా కష్టాలు దూరం అవుతుండే. పుత్రుడు ఉన్నాడనే సంకల్పం, ఉన్నాడనే భావంతోనే ఆ వ్యక్తికి ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ పుత్రుడు ఉన్నాడనే భావనతోనే వాళ్ళు జీవించేస్తుంటారు అన్నమాట. అది ఇంకా దగ్గరగా ఉంటే అంతకన్నా ఆనందం ఏముంది? అంటే అన్ని రకాల దుఃఖాలు దూరం చేస్తూ ఉంటాడు. అన్ని రకాలు ఎందుకంటే తన కర్మలను చేసినా చేయకపోయినా ముందు తీసుకెళ్తుంటాడు కాబట్టి అంతకన్నా ఆనందం ఏముంటుంది ఒక తండ్రికి. అందుకే పితృరుణం అనేది ఈ రకంగా మనం తీర్చుకోగలుగుతాం. లేకపోతే మనం అది ఆ రుణం అనే రుణానుబంధం అలాగే ఉంటుందన్నమాట. అస్తు అలాగే పితృరుణమైనా ఋషి రుణమైనా అలా తీర్చుకోవాలన్నమాట. అస్తు पिता चल देता है परंतु चलते हुए भी पुत्र के द्वारा इस लोक में ही स्थित रहता है. అలాగా ఈ పిత ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ఎవరంటే ఈ వ్యక్తి ఎవరంటే పలానా వ్యక్తి యొక్క కుమారుడు అని చెప్తాం, వ్యక్తి యొక్క పుత్రుడు అని చెప్పుకుంటేనే ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అన్నమాట. ఆ పేరు ఒకవేళ పుత్రుడు బాగా ఉన్నత స్థితిని పొందిన ఆ పుత్రుడి పేరుతో ఆ తండ్రి పేరు నిలబడిపోతుంది. తండ్రి యొక్క ప్రసిద్ధి చేత పుత్రుడు ఉన్నతి పొందినా కూడా ఆ తండ్రి పేరుతో పుత్రుడు ప్రసిద్ధి చెందుతాడు అన్నమాట. అంటే రెండు రకాలుగా అతని యొక్క తండ్రి పేరు నిలబెడతాడు, తన యొక్క పితరుల యొక్క పేరు నిలబెట్టేస్తాడు అనమాట. అందుకే పుత్రుడు అని చెప్తాం. అన్ని రకాలుగా అదే ముందు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇక్కడి తన యొక్క పేరు నిలబెట్టేది ఆ పుత్రుడే, ఆ వంశాన్ని నిలబెట్టేది ఆ పుత్రుడే. जब पिता स्वयं सब कुछ छोड़कर चला देता है, पिता అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడో తब మన उसमें దైవ ప్రాణం ప్రవేశ कर जाते हैं. అంటే అప్పుడు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడో తన యొక్క ప్రాణాలే ఇతనిలో ప్రవేశించాయి అన్నట్టుగా భావిస్తాడు. తన ప్రాణాలు ఇందులో ప్రవేశిస్తాయట. అమృత పాన్ ప్రవేశ कर जाते हैं. అతనిలో ఉండే భావం అంటే తన ప్రాణాలు ఇందులో ప్రవేశిస్తాయంటే అతనిలో సంకల్పాలు, అతనిలో ఉండేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తమ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏ రకమైనటువంటి కర్మానుష్ఠానం చేస్తూ ఉండేడో, పరోపకారం చేస్తూ ఉండేవాడు, ఏ రకమైన జ్ఞాన గుణాలతో యుక్తమై ఉండేవాడో అవన్నీ కూడా ఇతనిలో ప్రవేశిస్తాయి. అమృత పాన్ ప్రవేశ कर जाते हैं అర్థాత్ उसमें దివ్యత और అమరత ఆ జాతి. అందులో అతని దివ్యత్వం, అమరత్వం అందులో అతను ఉత్పన్నమవుతుంది. దివ్య గుణాలు అతనిలో, అమరత్వం నిత్యంగా స్థాయిగా ఉండేటువంటి గుణాలు అతనిలో ఉత్పన్నమవుతాయి. ఆ రకమైన భావంతో ఈ మంత్రాంశాన్ని విశేషంగా చెప్పాను అనమాట. వాడి పుత్రుడు అంటే ఏమిటి? అన్ని రకాల చేసినా చేయకుండా రక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు కాబట్టి పుత్రుడు అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి పుత్రుడి యొక్క వైశిష్ట్యాన్ని ఈ రకంగా చెప్పుకున్నాం. ఎందుకంటే నేను నువ్వే బ్రహ్మవి, నువ్వే యజ్ఞ స్వరూపుడు, నువ్వే లోకానివి, అన్నిటికీ నువ్వే. అంటే ఇప్పుడు ఇంట్లో ఒక కుమారుడు ఉన్నా అంటే పెద్దవాడైనప్పుడు చిన్నవాడే ఒకడే ఉన్నా అన్నిటికీ సర్వస్వం ఆడే అనుకుంటాను, పెద్దవాడే అనుకుంటాను. అన్నిటికీ ఒక తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడమాట. అందుకే అన్ని దాయత్వాలు అందుకే చెప్తూ ఉంటామట. అందుకే నువ్వే అంటే అన్ని కర్మ ఏవైతే కర్మ ఒక తండ్రిగా ఉంటూ ఒక దాయత్వాన్ని, ఒక బాధ్యతగా, ఒక కర్తవ్య కర్మ ఏ విధంగా చేస్తున్నావో అవన్నీ కూడా నువ్వే బ్రహ్మవి, నువ్వే యజ్ఞానివి, నువ్వే లోకానివి. అంటే ఇక్కడ సమస్త బ్రహ్మాండంలో ఒక మనిషి యొక్క కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ 3 శబ్దాల ద్వారా సంపూర్ణంగా వ్యక్తం చేశాడు అనమాట. అందుకే ఇక్కడ బ్రహ్మ అనగానే మొత్తం సంపూర్ణంగా బ్రహ్మలో ఉండే విద్యా గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలకు సంబంధించి మొత్తం వచ్చేసాయి. ఇక్కడ నువ్వు యజ్ఞశుభుడు అంటే కర్మానుష్ఠానం ఏవైతే ఉందో ఆ కర్మలు మొత్తం వచ్చేసాయి, కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో మొత్తం వచ్చేసాయి. ఆ జ్ఞాన విజ్ఞానంతో పాటు, ఆ కర్మానుష్ఠానంతో పాటు అలాగే నువ్వే లోకాన్ని అంటే యశస్సు, కీర్తి, ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉత్పన్నమయ్యాయి. అంటే ఒక రకంగా విత్తము, ధనము, ప్రజా సంతానం ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ కూడా అతనిలో వ్యాపించాయి. తర్వాత అంటే అన్ని రకాలుగా ఒక పుత్రుడిగా తన యొక్క కర్తవ్యం, తన వంశాభివృద్ధిని, తన కులాన్ని ముందు తీసుకెళ్లే శక్తి, సామర్థ్యం ఆ పుత్రునిలో ఉంటుంది. కానీ పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తూ ఉంటాడు. పుత్రహ అని చెప్పి చెప్పుకున్నాం. పూర్తిగా చేస్తాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు కాబట్టి అంటే రక్షించడం అట. కాబట్టి పుత్రుడు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ ఈ రకంగా మనిషి లోకాన్ని ఎలా గెలవగలుగుతా, పుత్రుడి ద్వారా ఎలా పొందగలుగుతాను, ఈ రకంగా పొందగలుగుతాడని చెప్పి మనం చెప్పుకున్నాం అట. కాబట్టి ఈ మనుష్య లోకాన్ని పుత్రుని ద్వారా ఎలా పొందగలుగుతామంటే
మన కర్మానుష్ఠాన్ని పుత్రుడికి సమర్పించి ఆ సమర్పించిన కర్తవ్య కర్మాన్ని పుత్రుడు ముందు తీసుకెళ్తుంటే ఆ రకంగా మనము ఈ మనిషి లోకాన్ని జయించగలుగుతాము అనే అంశాన్ని ఇక్కడ చెప్పబడి కాబట్టి మనం చేసే కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో మన పిల్లలకు అవి సమర్పించి వారికి ఆ రకంగా మనం ఉండంగానే వాళ్ళకి నేర్పిస్తూ వాటిని తీసుకెళ్ళాలి. అంటే మనం చేసే ఉత్తమ కర్మ అంటే మనం ఒక చేసే మంచి పని దాన పుణ్య కర్మలైనా ఇంకేమైనా విద్యాభివృద్ధి అయినా ఇంకా ఏవైతే చేస్తున్నా మన ద్వారా 10 మందికి ఏది ఉపయోగపడుతుందో విద్య కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇంకా ఏదైతే మన ద్వారా అది లోక కళ్యాణం జరుగుతుంది, సమాజ కళ్యాణం జరుగుతుంది, ఆత్మ కళ్యాణం జరుగుతుందో అవన్నీ కూడా అవి సమర్పణ భావంతో వారికి అప్పచెప్పి వాళ్ళని ఆ రకంగా తయారు చేసి మనం ముందుకు వెళ్ళామన్నమాట. చేసిన ఆ రకంగా సమర్థవంతం చేసినప్పుడు చేయాల్సిన కర్తవ్య కర్మలు ఇంకా చేయకపోయినప్పుడు కూడా ఆ తండ్రి చేయని కర్మను కూడా పుత్రుడు దాన్ని సంపన్నం చేస్తాడు. ఎందుకంటే చాలా మంది అంటారు, నేను ఈ పని చేయలేక మా నాన్నగారి కోరికని నెరవేరుస్తున్నా అండి, మా కుటుంబంలో ఈ లక్ష్యం ఉండేది, మేము ఆ లక్ష్యానుగుణంగా నేను ముందుకు చేస్తున్నా, ఆ పని నేను చేయగలుగుతున్నాను అని మనం అంటుంటామట. అంటే తండ్రి కోరికను తండ్రి చేయలేని పని, ఆ తల్లి చేయలేని పని, ఆ కుటుంబంలో చేయని పనులు నేను అది ఎదుగు పనులు నేను చేస్తున్నాను. వాళ్ళకి ఆ సంకల్పం ఉండేది, ఆ కోరిక ఉండేది, చేయలేకపోయారు, మధ్యలో ఆగిపోయారు, మధ్యలో వెళ్ళిపోయారు, అది నేను సంపన్నం చేస్తున్నాను అని అంటూ ఉంటాం. అది ప్రత్యక్షంగా వింటూ ఉంటాం కూడా. కాబట్టి ఆ రకమైన స్థితిని మనిషి లోకాన్ని ఎలా పొందగలుగుతాం, ఎలా జయించగలుగుతాం పుట్టిన ద్వారా అంటే ఈ రకంగా పొందగలుగుతాం అని చెప్పి మనకు స్పష్టంగా ఈ మంత్రాంశం ద్వారా చెప్పబడింది. అస్తు. అందుకే అథ సంప్రతి అంటే ఇక్కడ మనకు సంప్రతి శబ్దాన్ని మనం సంప్రతి శబ్దం సర్వస్వాన్ని అంతా కూడా అతనికి అప్పచెప్పడం, దానికి సమర్పించడం, దాన్ని సంప్రతి శబ్దంతో చెప్పుకున్నాం. యదా ప్రేష్యన్ మన్యతే అథ పుత్రం ఆహ త్వం బ్రహ్మ త్వం యజ్ఞం త్వం లోక అయితే అని చెప్పి మనం ఈ రకంగా చెప్పుకున్నామంట. అస్తు. సో ఈ రకంగా మనం పుట్టు ద్వారా మన ఈ మనిషి లోకాన్ని జయించగలుగుతాం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అంతిమంలో సా పుత్రేణ ఏవ అస్మిన్ లోకే ప్రతిష్టతి అథ ఏనం ఏతే దైవాహ ప్రాణాహ అమృతాహ ఆవిశంతి. అప్పుడు అతని దైవీయ ప్రాణాల్లో అమృత స్వరూపమైన స్థితి అనేది అతనిలో ప్రవేశిస్తుంది. అమృత గుణాలు అంటే అమరత్వాన్ని పొందేటువంటి స్థాయిని పొందేటువంటి గుణాలు అతనిలో ప్రవేశిస్తాయి అనేది మనం చూసాం. ఈ రకంగా ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అస్తు. సంప్రతి అంటే ఏం చెప్పారు సార్? ఏంటండి సంప్రతి అన్నది ఏం చెప్పారు? సంప్రతి అంటే సంపూర్ణంగా ఆ పుత్రుడికి సమర్పించడం. ఓకే సార్. తండ్రి యొక్క కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో తండ్రి యొక్క అంటే సంపూర్ణంగా నా బాధ్యత అంతా నీదని చెప్పి మనం పుత్రుడి మీద భారం పెట్టేస్తామా? అది ఏదైనా కాదు. ఆ తండ్రి విద్వాంసుడైతే పండితుడైతేనా మంచి అధ్యాపకుడు అనే ఒక ధర్మాన్ని అతని పుత్రుని నిరూపించాడు. మనం ఘనమైన ఐశ్వర్యం ఏవైనా ఏ క్రియాకలాపాలు ఏ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుత్రుడికి సమర్పించడం, ఆ తండ్రి చేసే క్రమం కూడా తను తీసుకెళ్ళడం, దాన్ని సంప్రతి అంటామంట. ఓకే, నా తదనంతరం నువ్వే చెయ్యి, ఇంకా నువ్వే చెయ్యి అనే భావంతో. మహోదయ, మరి కొంతమంది శత్రువులే పుత్రులే పుడతారని చెప్తారు. అది సంస్కార లోపం. అదే అక్కడ ఏదో మొదటి లోపం శక్తులు అలా ఉండదు, కానీ అది వర్తమానంలో ప్రారంభ కర్మానుగుణంగా అక్కడ వర్తమాన కర్మ వల్ల సాంగత్యం చేత అక్కడ చనిపోవడం అన్నమాట. చనిపోయి అక్కడ శత్రులాగా తయారవుతాడు అన్నమాట. ఓకే. ఇప్పుడు చాలా మందికి మనం ఈ విషయంలో ప్రద్యుమ్న విషయంలో కూడా కృష్ణుని యొక్క కుమారుడు శ్రీకృష్ణ కుమారుడు అలా కథాంశం చెప్తారు. మళ్ళా ఎంతవరకు మనకు సాహిత్యం కరెక్టో తెలియదు, కానీ ఆ శ్రీకృష్ణుడు తన కుమారుడు అయినటువంటి ప్రద్యుమ్ని స్వయంగా ఆయన చంపాడు. ఆయన
వాళ్ళు శ్రీకృష్ణుడు తన భార్యతో కలిసి 12 ఏళ్ళు వనవాసం చేసి ఆ సంతానం కన్న తర్వాత కూడా ఆ ప్రద్యుమ్నుడు ఎలా ఉండేవాళ్ళంటే ఇద్దరు కృష్ణుడా తన కొడుకు ప్రద్యుమ్నుడు అనుకునేవాడు. అంత ఆమె కూడా రాధ సందేహపడేవాడు, ఇతరులు నా భర్త ఎవరని. అంత ఈక్వల్ గా ఉండేవాళ్ళు, సమానంగా ఉండేవాళ్ళు. కానీ కానీ యాదవుల వంశంలో అక్కడ కొంచెం అరాచకాలకు అట్లా కొంచెం అధర్మంగా ఏదో ఉండటం వల్ల తన కుమారుణ్ణి ఇతనే చక్రం ద్వారా అతని హతమార్చడం అంటే శ్రీకృష్ణుడే. అలా కథాంశం మనకు మహాభారతంలో కనిపిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆ రకమైన స్థితి ఆయన్ని చంపాడంటే ఇంకా కొంచెం దుర్మార్గం ఎక్కువైంది, అన్యాయం అధర్మం ఎక్కువైంది, పాపం ఎక్కువ చేస్తున్నాడని తెలిసింది కాబట్టి ఆయన అతనే తన చరిత్ర చంపాడనమాట. అంటే కొన్ని కాల ప్రభావం చేత కొన్ని ప్రారంభ కర్మ కూడా ఉంటుంది. ఇంకోటి అంటే సాంగత్య ప్రభావం చేత వర్తమాన కర్మల ద్వారా కూడా అదొక స్థితి దారిపోతుంది అన్నమాట. మొదటి నుంచి మనం ఇప్పుడు చాలా మంది ఇలా సంతానం చూస్తున్నారు, చాలా మంది ఇళ్లలో మనం చూస్తున్న పెద్ద పెద్ద వాళ్ళు ఒకడు అని చెప్పి బాగా ధనం ఐశ్వర్యంతో ఉంది. అది ఏదో పోయిన జన్మలు చేసిన పుణ్యకర్మల ద్వారా మనకు ఐశ్వర్యం అన్ని బాగా లభించాయి అని వాళ్ళను బాగా గారాబంగా పెంచి వాళ్ళకు ఒక మంచి సంస్కారం ఇవ్వకుండా బాగా విచ్చలవిడిగా ఇచ్చి స్వతం పెంచేస్తూ ఉంటాం. వాళ్ళు తిని తాగి బాగా అన్ని రకాలుగా అంటే సంస్కారవంతుడైతే మొదటి నుంచి వాళ్ళు చూసుకుంటూ వస్తే ఏం కావాలి, వాళ్ళు బాగా సుఖపడి ఆనందపడిపోయి కష్టపడి తెలియకుండా పెరిగిన తర్వాత ఏమవుతుందంటే లాస్ట్ కు వాళ్ళే తల్లిదండ్రులకు చాలా బాధంగా కూర్చుంటామట. ఏం చేయకుండా ఖాళీగా వ్యర్థం కూడుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ అది వాళ్ళకు శత్రువులే కూర్చుంటారు అన్నమాట. ఇప్పుడు అది ఎన్నో మనం గట్లను చూస్తుంటామట. రీసెంట్ గా ఇక్కడే నేను కోరిలోకం చూసామట. బాగా కష్టపడి చదివించి చేసింది ఇప్పుడు తిని తాగుకుంటే డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా అంటే ఏదో వ్యర్థంగా క్లబ్లోకి వెళ్ళడం, అలా చేయడం ఇలా చేయడము రోజు ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మను. ఇప్పుడు కూడా ఎంతో గారాభంగా చూసుకుంటూ ఉంటుంది. అంటే మనల్ని అతి మమకారం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే పిల్లలను మనం వాళ్ళని ఆ రకంగా మూర్ఖులుగా తయారు చేస్తా ఉన్నాం. పిల్లలను వాళ్ళను ఏమంటారంటే మనకు బద్ధకస్తులుగా తయారు చేసి వాళ్ళని ఎటువంటి కర్మహీనులు చేసి మనము వాటి ఆ రకంగా సంస్కారం ఇచ్చేస్తాం. వాళ్ళు సామర్థ్యం లేక కదా మనం మొదటి అలా పెంచాం కాబట్టి వాళ్ళు కర్మ అని చేయాలంటే కూడా ఒక లక్ష్యం పట్ల ఒక కర్తవ్యం పట్ల ఎలా ఉండాలో అలా తెలియకుండా వాళ్ళు ఆ రకంగా తన కర్తవ్య కర్మని మర్చిపోయి బద్దకిస్తూ అలాగే సంసారంలో ఉండేటువంటి ఇవే సుఖము శాంతి సుఖాలు ఏవైతే ఉన్నాయో దుఃఖాలు ఏవైతే ఇవే ఇదే జీవనం అన్నట్టుగా వాళ్ళు వ్యర్థంగా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా ఒక్కోసారి స్థితి అలా సాంగత్య ప్రభావం చేత మనం ప్రారంభం నుంచి సంస్కారం మంచిగా ఎదిగినట్లయితే అతి మమకారంతో యుక్తమై అలా చేసినట్లయితే అవి మనకు రిపీట్ అయి తిరిగి వస్తూ ఉంటామట. అది అపవాదంగా ఉంటుంది నాకు తెలిసి అన్ని. మా మామగారు ఏర్పేడ్ ఆశ్రమానికి వెళ్ళి పుత్రులకి ఇస్తే గనక వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది వస్తుంది అని చెప్పేసి ఆస్తి మొత్తం కూడా ఏర్పేడ్ ఆశ్రమానికే రాసి ఇచ్చేశారు. ఎవరికి చేసినందుకు ఆయన మనోకామం ఈ జన్మలు జీవించవచ్చు, కానీ చేసిన పుణ్యకర్మ ఎక్కడికి వ్యర్థం కాదు. ఈ జన్మలో కలగకపోవచ్చు, కానీ అది వాళ్ళు ఒక మంచి సద్భావంతో ఇచ్చారు. నాకు అలా భావన ఉంది, అది 10 మందికి ఉపయోగపడుతుంది. సరే వాళ్ళు మంచి పని చేస్తున్నారు, మంచి కాదు. ఒకప్పట్లో ఇప్పుడేమో తెలియదు కానీ ఒకప్పట్లో ఆ స్వామి ఉన్నప్పుడు ఏర్పడికి మంచి అంటే మంచి నిష్ఠావాన్ స్వామి సన్యాసి అనమాట. చాలా మంది చెప్పండి కదా ట్రక్కులు తీసుకొచ్చి అన్ని అక్కడ ధార పోసేవాళ్ళు. డబ్బు అయినా ఐశ్వర్యమైనా ధన ధాన్యమైనా కూడా నిండుగా ఉండేది. ఎప్పుడు అలా ఉండేది అనమాట. అక్కడ అంత విశాలంగా ఉంది ఏర్పడే ఆశ్రమం ఆ స్వామి ఉన్నప్పుడు. అట్లా ఉండేది అనమాట. అంటే నిష్ఠ ఒక సిద్ధ పురుషుడు అనమాట. బాగా తపస్సు చేసిన స్వామి సన్యాసి అనమాట. అతని పేరు నాకు గుర్తు రావడం లేదు. ఆయన ప్రవచనం కూడా మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట. అన్నది మాట్లాడతాడు మలయాళ స్వామి. అలా ఉండేది అనమాట. అట్లా మనం ఒక పరోపకార భావంతో నువ్వు సమర్పణ చేసావు. దాన్ని నువ్వు చేసిన త్యాగానికి భగవంతుడు ఖచ్చితంగా ఫలప్రాప్తి ఇస్తాడు. అది వ్యర్థం కాదు మనకు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనము మన ఆత్మ ఇక్కడే ఉంటుంది. మన శరీరం నష్టం అయిపోతుంది, ధనము ఐశ్వర్యం ఇక్కడ నష్టం అవుతాయి. కానీ మన శరీరం నష్టం అయిపోతుంటే ఈ శరీరం కూడా ఒక ధనమే, ఒక ఐశ్వర్యం, ఒక సాధనమే. ఇక నష్టం, కానీ ఆత్మ మాత్రము అలాగే ఉంటుంది. ఏ విధంగా మనం 15 కళ్ళతో శుక్లపక్షంలో కృష్ణపక్షం ఏ విధంగా చెప్పుకున్నామో ఆ పూర్ణ స్వరూపుడు అమావాస్య రోజు పూర్ణిమ విధంగా ఆ చంద్రుని యొక్క స్వరూపం ఒకే విధంగా ఉంటుందో కళలు మారుతూ ఉన్నాయి. అలాగే ఆత్మ ఒకటేమో స్థిరంగా ఉంటుంది. అలాగా ఆ కర్మలు మనం చేసిన కర్మలకు ఫలితం మనమే అనుభవిస్తాం. ఈ శరీరంతో అనుభవించకపోయినా ఇంకో దివ్యమైన శరీరంతో అనుభవించగలుగుతాం. ఈ స్మృతి అంతా మనకు ఉంటుందండి. మనకు లేదనుకుంటే ఈ జన్మ చనిపోయిన తర్వాత మనకేం తెలుస్తుందండి అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరు కూడా అనుభూతి కలుగుతుంది. మనం సుఖాలు అనుభవిస్తున్నాం, దుఃఖాలు అనుభవిస్తున్నాం అంటే ఇది నా కర్మదా అనుకుంటున్నావా? ఏదో చేసావా, ఏ పాపం చేసి ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకుంటాం.
ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం చేశాం కాబట్టి, ఈ రకంగా తప్పులు చేశాం కాబట్టి, ఆ తప్పులు కూడా ఇంకా కొంచెం సూక్ష్మంగా ధ్యానం చేసే వాళ్ళు అయితే మన తప్పులు ఏంటి, మన ఒప్పులు మనకు ప్రత్యక్షంగా ప్రతిదీ మనం తెలుసుకోవచ్చు. మన తప్పొప్పులను మనం తెలుసుకోవచ్చు. అందుకే నేను అంటుంటాను, ముందు మనం అంటే ఎవరు తెలుసుకోవాలి. మనం ఎవరు అసలు, నాలో ఉండే గుణాలేంటి, నాలో ఉండే అవగుణాలేంటి, ముందు మనం మన గురించి తెలుసుకున్నట్లయితే, అసలు నేను ఎవరిని తెలుసుకున్నట్లయితే నీ స్వరూపం నీకు కనిపిస్తున్నమాట. అందుకే మొట్టమొదటిగా ధ్యానం చేసే వ్యక్తికి ముందు తనలో ఉండే తన లోపాలు కనిపిస్తున్నాయి. పక్క వాళ్ళ దోషాలు కనిపించవు అసలుకి. మనం బాగున్నట్లయితే ఎదుటి వాళ్ళంతా ఆటోమేటిక్ గా సహజంగా అందరూ బాగుపడతారు అనమాట. ఈ విషయంలో మనం ధర్మరాజు యుధిష్ఠిరుని చూడవచ్చు అనమాట. ఆయన ఎల్లప్పుడూ అన్ని సకారాత్మకంగా చూసేవాడు. ఈ సంసారంలో ఎవరైనా ఒక వ్యక్తి అవగుణంతో యుక్తమైన వ్యక్తి, చెడ్డ వ్యక్తిలో ఉండాలని చెప్తే ఒక్కడిని చూపించలేదు అన్నమాట. ఎందుకు? ఎక్కడ సకారాత్మక ఆత్మ రూపంలో చూస్తున్నామాట. ఏదో దోషాలు నాలో ఉండే దోషాలు, నా దోషాలను మార్చుకోవాలనేవాడు అనమాట. అలాగే దుర్యోధనకి ఇచ్చి ఈ లోకంలో ఎవరైనా ఒక మంచి పురుషుని చూపించి ఒక మంచి వ్యక్తిని చెప్పమంటే ఒక్కడు అందరూ చెడ్డవాలి అని చెప్తాడు అనమాట. శ్రీకృష్ణుడు అలా పరీక్ష పెడితేనా దుర్యోధనకి అందరూ చెడ్డవాళ్ళే కనిపించాడు. అది ధర్మరాజు యుధిష్ఠిరుడికి అంత మంచి వాళ్ళే కనిపించామన్నమాట. అంటే అక్కడ అన్నింటిలో కూడా ఆత్మ అనేది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైంది. ప్రత్యేక ప్రాణి ఆత్మవత్ మనం చూసినట్లయితే అక్కడ మనకి ఎటువంటి దోషాలు కనిపించామన్నమాట. దోషాలు మనలో ఉంటే నేనే మార్చుకోవాలనుకుని తదనుగుణంగా మార్చుకుని మనం దివ్యత్వాన్ని, ఆ ప్రకాశ ఆత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క ప్రకాశాన్ని పొంది అత్యంత ఆనందానుభూతిని పొందవచ్చు అన్నమాట. మనం స్థితిని తెలుసుకొని మనం జీవించినట్లయితే, మనం ప్రేమించినట్లయితే మనం ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం. మనం ప్రేమించకుండా ఇతరులను ప్రేమించాలని చూస్తున్నాం, మనం దూరం అయిపోతున్నాం. అంటే మనలో ఉండే గుణాలను తెలుసుకోకుండా ఇతరులు చూస్తున్నాం కాబట్టి మనం దూరం అవుతున్నాం అంట. అంటే మనలో ఏమున్నా ఏం లేవు. అసలు నేను ఎవరిని మన గురించి తెలుసుకోవాలి. అసలు నేను ఎవరిని, నేను చేసే కర్మలు, నేను చేసే పనులు అని యథార్థమైనవే కాదా, తదనుకూలంగా చేస్తున్నాం, యథార్థంగా చేస్తున్నాం లేదా, అది మనల్ని మనం ఆత్మ నిరీక్షణ చేసుకున్నట్లయితే మన యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు జనరల్ గా అంటారు కదా సార్, నాలో ఉన్నది నేను అవతల వాళ్ళలో చూస్తాను అని అంటారు కదా. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం కష్టపడ్డాము, మన పిల్లలు కష్టపడకూడదు అనే పద్ధతిలో పెంచి వాళ్ళని పాడు చేస్తున్నారు. అంటే వాళ్ళు కష్టపెట్టకూడదు అనే పద్ధతిలో ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా టీచర్లు చెప్పినా కూడా పేరెంట్స్ దానిలో వినట్లేదు. మేనేజ్మెంట్ ఎవరు చెప్పడానికి వీళ్ళు పరిస్థితి తీసుకొచ్చారు. అదే మనం ఇప్పుడు అదక్క తయారు చేస్తున్నాం. అందుకే పిల్లలకు మంచి సంస్కారం ప్రారంభించి ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్లో కొంత అపవాదంగా ఉండదు, కానీ అలా తయారు స్కూల్లో కూడా ఏమని అన్నికెళ్ళలేదు. అప్పట్లో టీచర్స్ భయం ఉండేది, కొట్టి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు టీచర్ని కొట్టాలనే భయం అవుతుంది. ఇప్పుడు ఆ టీచర్స్ నే పిల్లలే కొట్టేస్తున్నారు. అలా రోజులు కూడా ఉన్నాయి. అలా కూడా మనం ఇతిహాసం తిప్పేసినప్పుడు కనిపిస్తుంది అన్నమాట. అలా తయారు పిల్లలు. టీచర్ కొడితే టీచర్ని తీసేస్తున్నారు సార్. టీచర్ కొట్టేయడం లేదా టీచర్ మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు, భయపడించడం, బెదిరించడం, ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి భయపడించేస్తున్నారు అన్నమాట. అలా కూడా ఉన్నాయి. అందుకే మనకి ఈ రోజుల్లో స్థితి కొంచెం కలియుగంలో అలాగా చాలా అస్తవ్యస్తంగా మనకు కనిపిస్తున్న దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తున్నారు. అది ఎక్కడ మనకు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా స్థితి కనిపించడం అనమాట. అవును సార్. కాబట్టి మన ఆ స్థితి మనం అది మార్చుకోవాలి. అందుకే మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ సర్వస్వం సమర్పిస్తున్నామంటే పుత్రుడికి దాదాపోస్తున్నాం అంటే మనలో ఉండే కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, మనలో గుణాలు ఏవైతే, మంచి చెడులు ఏవైతే ఉన్నాయో అది నేర్పించాలి. మంచి రూపాయలు, చెడు రూపాయలు నేర్పించినట్లయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. లేకపోతే మనం నేర్పించకపోతే ఏమవుతుంటే అది స్థితి మనకు విపరీతమైన స్థితిని కలిగిస్తుందన్నమాట. కాబట్టి మనము ప్రారంభం నుంచే మనం పిల్లలకు సంస్కారం ఇవ్వస్తూ ఉండాలి. పెద్దలు అందుకే ఇంట్లో వాళ్ళు తాత ముత్తాతలు ఉండేవాళ్ళు. ఈ రోజులు అలా ఎవరు ఉండటం లేదు. అందరూ జాబుల కోసం వెళ్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. మామూలుగా పద్ధతి ప్రకారం అయితే అలా చెప్పకూడదు, కానీ స్త్రీ ఎప్పుడు ఇంట్లో ఉండేది అనమాట. ఎందుకంటే స్త్రీమూర్తి ఇంట్లో ఉండి అందరికి అన్ని రకాల సేవలు చేసుకుంటూ, పిల్లలకు అందరినీ మంచిగా చేసుకుంటూ, కుంటిని పోషిస్తూ, అందరికి అన్ని రకాల శిక్షణ ఇస్తూ అన్ని నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. చెప్పేవాళ్ళు, ఒక మంచి చెప్పేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు. ఆ రకంగా అంటే ఆ భావన ఒక స్త్రీకి ఉండవలసిన, ఒక గృహంలో ఉండవలసిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్నేహము, ప్రేమ దగ్గర ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటుందంటే అన్న ఆ రకంగా చక్కగా ప్రేమగా అందరినీ ఆ రకంగా చూసుకుంటేదన్నమాట. అందుకే అప్పట్లో వేదంలో ఒక మంత్రం ఉంది, స్త్రీ సంపాదించిన ధనంతో మన ఇంట్లో గడపకూడదు, పురుషుడే సంపాదించాలి. పురుషుడు సంపాదిస్తూ ఉంటాడు, స్త్రీ ఇంట్లో ఉండు అని చక్కగా చూసుకుంటూ ఉంటుంది. ఇద్దరు కష్టపడ్డప్పుడు ఏముంటుంది, ఎక్కడో లోపం వస్తుంది ఖచ్చితంగా. భగవంతుడి యొక్క సృష్టి ఇలా జరిగిందంటే అది చేయకూడదు. ఎందుకంటే అది సమానత లేదని కాదు. స్త్రీ కూడా విద్య ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ స్త్రీ చేసే కర్తవ్యాలు చాలా ఉన్నాయి ఇంట్లోనే. పిల్లలకు విద్య నేర్పించడానికి చాలా క్రియాకలాపాలు ఉన్నాయి. వాళ్ళతో సమానంగా ఉండి చెప్పి వారు ఏ విషయాలు సమానంగా ఆ విషయాలు సమానంగా ఉండే వాళ్ళకి విద్య నేర్పకూడదని చెప్పి
చెప్పడం లేదు. అది ఎక్కడ ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి. అవకాశం దాటి ఇచ్చినామంటే అవి అన్ని అతి అయిపోతాయి. అతి మాదిరిగా మారినప్పుడు అన్ని అస్తవ్యస్తం అయిపోతుందన్నమాట. సార్ ఇప్పుడు అస్తు మీరు చెప్పినట్టుగా ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు సార్ పిల్లలు. ఎవరు ఏమని వాళ్ళని చూసి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాడు ఎవడైనా ఏదైనా అంటే వెళ్ళిపోతాడేమో అని అనేక ప్రాబ్లమ్స్. అదే ఆ రకమైన తయారు చేసామట. మనకు ఏ రకమైన సంస్కారం ఇవ్వాలి అదే లేదు. ఆ మమకారంతో మనం అలా ఉంటే వాళ్ళ గాఢంగా పెంచిపెట్టి ఏమంటే వాళ్ళు ఆ రకంగా మన వీక్నెస్ వాళ్ళకి తెలిసిపోయిందన్నమాట. ఆ రకంగా భయపడిస్తున్నా డబ్బు ఇవ్వు అది ఇవ్వు అని చెప్పి ఇష్టాసే చేస్తున్నామట. అదే మీకు ఒక ఉదాహరణ మీరు చెప్పారు ఇక్కడ ఊరిలోనే అలాగా చాలా ఇది చేస్తూ అంత చేసినా కూడా మనకు వాళ్ళు వదులుకోవడం లేదు. ఏమని అవుతుందో అని చెప్పి ఏంటి ఎవరి కోసం చేస్తే అంత వాళ్ళ కోసమే కదా అన్నట్టుగా మనం కూడా వాళ్ళకు లోబడిపోతున్నామట. లోబడి అలాగే స్థితి ఏర్పడుతుంది. మనం ఏం చేయడానికి లేదన్నమాట. అది మనం అందుకే ప్రారంభం నుంచి వాళ్ళకి ఒక మంచి శిక్షణ ఇస్తూ రావాలి. శిక్షణ ఇస్తూ వాళ్ళకి కష్టమైనవి తెలియాలి. అన్ని రకాల పనులు చేయించాలి. అందుకే మనం పిల్లలకు బాధ్యత మనం ఉండగానే నేర్పించాలన్నమాట. అన్ని చేయడము మనం అనుమానంగా ఉన్నట్లయితే ఎప్పుడు జీవితంలో ముందుకు రాడు. ఒక బాధ్యత అంటూ ఇవ్వాలి. బాధ్యత వచ్చినప్పుడు ఈ వ్యక్తికి బరువని తెలుస్తున్నాడు. బాధ్యత ఇవ్వకుండా తెలుసుకుంటాలే వస్తున్న టైం వస్తుంటే ఏం లేదు. అందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు. మనము ఒక వయసు రాగానే ఒక 25 వయసు దాటగానే అతనికి బాధ్యత అనేది తెలియాలన్నమాట. అది ప్రారంభం నుంచి వాళ్ళ కర్తవ్య కర్మ అందుకే ఒకటి గుర్తుపెట్టి వాళ్ళ కర్తవ్య కర్మలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారంటేనే వాళ్ళ క్రియాకలాపాలు వాళ్ళ దినచర్య నిరంతరంగా చక్కగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి నిజంగా చక్కగా ముందుకు వెళ్తున్నాడు. ప్రారంభం నుంచి వాళ్ళ కర్తవ్య కర్మ సరిగా లేనట్లయితే భవిష్యత్తులో కూడా అతని యొక్క దినచర్య, అతని యొక్క చర్య కూడా అతని యొక్క క్రియాకలాపాలు అన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి. అందుకే ప్రారంభం నుంచి వ్యక్తిని పట్టుకోండి. ప్రారంభంలో చేసే క్రియాకలాపాలని కూడా ముందుగా ప్రారంభం చదువుకునే విద్య పట్ల కర్తవ్యం లేదనుకోండి, బాధ్యత లేకుండా చదువుతున్నాం అనుకోండి. ఇప్పుడు చాలా మంది ఏదైనా పరీక్షనే పాస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పరీక్షలు కూడా ఎలా అంటే పాస్ చేసేస్తున్నాం అండి. పెద్ద విషయం కాదు పరీక్ష పాస్ కావడం అనేది. అప్పట్లో పరీక్ష పాస్ ఎంతో ఇదిగా ఉండేది. ఇప్పుడు అలా జరగడం లేదు. టీచర్స్ అలా తయారైపోయి అలాగే అవుతున్నాయి కూడా. అంటే అన్ని చోట్ల అలా ఉన్నాయని కాదు, అలాగా జరిగిపోతున్నారు క్రియాకలాపాలు. చాలా కానీ వరకు మనం అలాగే ఉన్నాయి సార్. అలా చాలా కాదు వరకు అలాగే మహోదయ, ఉన్నాయి అందరు ఇప్పుడు సంపాదిస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, కానీ సంస్కారం ఉండట్లేదు. సంపాదన చాలా ఉంది ప్రతి ఒక్కరికి, కానీ వాళ్ళలో సంస్కారం లేకుండా సంపాదన ఒక్కటే తెలుస్తుంది, కదలకుండా. అసలు బాధ్యత లేదు, సంస్కారము లేదు. అలా అయిపోతుంది ఎక్కువ ఫ్యామిలీ. వాటికి కారణం మనం మన ఆధ్యాత్మిక సంబంధించి రామాయణ మహాభారత నుండి కథలు కథాంశాలు చెప్పడం, ఆ కర్తవ్యం చేయడం వల్ల భగవద్గీత చదివించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనకు ఇక్కడ ఆధ్యాత్మిక రావడానికి కాదు, వీటి వల్ల ఒక మైండ్ చేయవలసిన కర్తవ్యం యథార్థంగా ఆలోచించగలుగుతామట. మనసులో ఒక సమస్థితిలో వస్తుంది, బ్యాలెన్స్ లో వస్తుందన్నమాట. అలాగే వర్తమానంలో చిన్నపిల్లలని మనకి ఇటువంటి వాటి గురించి మన మహాపురుషుల గురించి మనం చెప్పినట్లయితే ఇలా ఉండాలి, ఈ విధంగా ఉన్నటువంటి ఆ స్త్రీలు మా దేవి దేవతల గురించి మనం వాళ్ళ గురించి కథాంశాలు చెప్పినట్లయితే వాటికి ఒక అవగాహన వచ్చేస్తున్నాయి. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు ప్రత్యేక ఇతిహాసంలో మన పురాణాల్లో కథల మాధ్యం చాలా చక్కగా వర్ణించబడ్డాయన్నమాట. అవి మనం అలా కథా రూపంలో మనం చెప్పినట్లయితే వాళ్ళకు ఒకసారి కాకుండా ఒక్కొక్క శబ్దం ప్రభావితం చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. అంటే మన చేతుల్లో ఉంది. మనం పుత్రులను ఎలా తయారు చేయాలి, మన సంతానం ఎలా ముందు తీసుకెళ్ళాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సత్సంగం చేయాలి. అందుకే సత్సంగాలకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం చెప్పే సత్సంగం అంతా అతనికి ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఏదో ఒక శబ్దం ప్రభావితం చేస్తుందన్నమాట. టర్నింగ్ పాయింట్ ఏదో ఒక మోడ్ అలా వస్తుందన్నమాట. ఆ ఒక్కటి మోడ్ అతనిలో మారిపోయింది, మిగతా అన్ని మారిపోతాయి. ఒకటి మార్చడానికి అన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ముఖ్యమైనది మారిందంటే మిగతా అన్ని మారిపోతాయండి. జీవితంలో వ్యక్తిగత మార్పులు వస్తూ ఉంటాయి. అస్తు ఓకే అండి. ఈ విషయంలో చాలా విషయాలు దృష్టాంతాలు వస్తాయి. ఒకటి మనం ప్రస్తావించుకుందాం. అస్తు శాంతి బాధ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో అందరికీ నమస్కారం.